హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామమున నా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. మరొకసారి ఈ రీతిగా మనందరం కలిసి ఆత్మరూపిగా ఆత్మతోనూ సత్యముతోనూ సర్వోన్నతుల దేవుని సర్వాధికారి అయిన దేవుని స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి ప్రభువారు మనకిచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి ప్రభునామమును మనం స్తుతింపదగిన వారమైనట్లుగా మరి ప్రభు యొక్క కృపను బట్టి, ఆయన యొక్క దయా వాత్సల్యతను బట్టి మీరందరూ కూడా క్షేమముగా సంతోషముగా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నారని విశ్వసిస్తున్న పిల్లరా, మరి సమయంలో మనందరూ కలిసి ప్రభునామమును స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం. మరి సమయంలో మనందరం కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మరి పిల్లరా ప్రార్థన చేసుకొని, ప్రార్థన ద్వారా ఈ యొక్క కూటుకుని మనం ప్రారంభించుకుందాం. స్తోత్రములు పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామములకు వందనాలు ప్రభువా. అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో ప్రేమించి ఆదరించి కాచి సజీవులుగా ఉంచి ప్రభువా నీకు వందనాలు. ఎదిగో నాయన, ఈ రీతి మరొకసారి మీ ఉన్నతమైన నామమును స్తుతించడానికి, మీ ఉన్నతమైన వాత్సల్యతను బట్టి, కనికరాన్ని బట్టి, మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. అయ్యా, ఇంతవరకు మేము సజీవులుగా ఉన్నామంటే మా గొప్ప యోగ్యత, మా గొప్ప అర్హత కాదు, కానీ కేవలం మీకు కృపా కనికరం అనేది ప్రభువా నీకే స్తోత్రములు తండ్రి. ఎదిగో ప్రభువా, అయ్యా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. మహిమాన్వితురాని కొందనాలు సమలు ప్రభువా, మేము కొద్దిమందిగా మీ సొంత మేము ఉంటుండగా నాయన, అయ్యా మీ ప్రశస్తమైన సన్నిధిని, సహవాసమును మాకు తోడుగా ఉంచండి. అయ్యా మీరు వ్యక్తిగతంగా మా మధ్య ఉండండి. మమ్మల్ని అందరినీ కూడా మీ ఆత్మ స్వాధీనము తీసుకునండి ప్రభువా. మీ ఆత్మ అధికారం కింద ఉంచున్న ఆయన. అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ శ్రలో ఉన్న మేమందరం నాయన ఆత్మపూర్ణమై ప్రభువా, ఆత్మతో సత్యముతో ఆరాధించినట్లు, స్తుతించినట్లు, గణపరచున్నట్లు ప్రభువా మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభువా నీకు వందనాలు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలు మీరు తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి ప్రభువా నీకు వందనాలు. మహిమాన్వితురానికి వందనాలు, సర్వోన్నతురానికి వందనములు, సర్వశక్తిమంతురానికి స్తోత్రాలు ప్రభువా. అయ్యో నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. మహిమాన్వితురానికి వందనాలు. అయ్యా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మీ మాటలు మాకు నమ్ముతుంది, మీ మాటలు మాకు సమాధానం ఉంటుంది ప్రభువా. మీరు మాతో మాట్లాడితే మేము బలపరచబడతాం, ఆదరించబడతాం, ప్రోత్సహించబడతాం, పురుగొల్పబడతాం ప్రభువా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు ప్రభువా. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. అటు విధంగా నాయన అయ్యగా తరి మీకే స్తోత్రములు మా అందరినీ మీరు దర్శించండి. మీ కృపగల వాక్యము చేత, మీ సర్వోన్నతమైన సమాధానార్థమైన అయా కృపగల వాక్యము చేత అయ్యా మమ్మల్ని అందరినీ కూడా మీరు దర్శించండి, బలపరచండి ప్రభువానికి వందనాలు. అయ్యా మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభువా. మహిమాన్వితురా నీకు వందనాలు, సర్వోన్నతురానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తుతులు ప్రభువా. కృపగల దేవానికి వందనాలు. అయ్యా ఎటువంటి నిర్లక్ష్యము, ఎటువంటి అశ్రద్ధ, అయా నిద్రవచ్చు ఆత్మ భ్రమపరచు, నిద్రవచ్చు అయ్యా కలవరపరచు నైనా భ్రమపరచు ఆత్మను యేసు నామమున మీరు గద్దించండి ప్రభువా నీకు వందనాలు. అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నాయన అయ్యా మీ ఆత్మ స్వాధీనమును తీసుకొని తండ్రి, మీ ఆత్మ చేత బలపరచండి ప్రభువా నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతుండగా మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని ప్రభువా శ్రద్ధగా మీ మాట ఆలకించడానికి సాయం చేయతండి. కృపతోడు గురించి నాయన అయ్యా ప్రతి విధ నిర్లక్ష్యమును, గలిబిలిని, కలవరమును మీరు గద్దించి తరిమి కొందనాలు. ఈ కూటిగా ఆది నుంచి అంతవరకు ప్రభువా మీరు అధ్యక్ష వహించి తండ్రి సమస్తము క్రమముగా మర్యాదకరంగా జోడుకు సహాయం చేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రేమైన వాళ్ళారా, మరి సమయంలో మరి కడుగును ప్రారంభించుకుందాం. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుంటూ ఈ కొడుకును మనము ప్రారంభించుకుందాం. ఒక కీర్తన పాడుకొని దేవుని నామాన్ని మహింపరుస్తాం. శుద్ధుడా స్తోత్రము, పరిశుద్ధుడా చూపినే
మనందరం కూడా మరి కళ్ళు కలిసి మన రెండు చేతులు దేవుని వైపు ఎత్తి మరి దేవదేవుని మరి దేవుని స్తుతించి ఆరాధిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మరి భయంకరమైన స్థితిగతుల్లో పరిస్థితుల్లో మనం ఉంటున్నప్పటికీ కూడా మరి ఇప్పటి వరకు ఈ విధంగా సజీవ లెక్కల్లో ఉండి మరి ఆయన సన్నిధిలో మరి కూడి చేరి ఉన్నామంటే అది దేవుని కృప ఉన్నది, దేవుని కాపుదల, దేవుని క్షేమమైందని. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రభువానికి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మన పూర్ణాత్మతోని, పూర్ణ శక్తితోని, పూర్ణ బలంతోని మరి ప్రభువాన్ని స్తుతిద్దాం. ప్రతి ఒక్కరం కూడా మీరు చూడకుండా మరి మనం ఉన్న స్థలాల్లోనే చక్కగా మోకరించి మరి మన రెండు చేతులు దేవుని వైపు పెట్టి మరి ప్రతి ఒక్కరం కూడా ఏకాగ్రతతోని ప్రభువాన్ని స్తుతిద్దాం, ప్రభువాన్ని ఆరాధిద్దాం, ప్రభువాన్ని మహిమపరుస్తాం. ప్రతి ఒక్కరం కూడా హల్లెలూయా, స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడాని స్తుతి, 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 స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రార్పుడాని స్తోత్రం, పరిశుద్ధుడాని స్తోత్రం, ఆలోచనకర్తాని స్తోత్రం, నిత్యదేవాని స్తోత్రం, అల్పమైన దేవాని స్తోత్రం, ఆదిలోకమైన దేవాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా పరిశుద్ధుడు, 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 అనుక్షణం మాతోను పొగడవచ్చిన మరక్షకుడా, మోచకుడా, సర్వోయాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా మా పాపముల కొరకు, మా రోషముల కొరకు, మా అవసరాల కొరకు అయ్యా మా కోసం ఆయన స్తోత్రం. ఆ కలువరిగిరిలో ప్రభు ప్రాణం పెట్టిన దేవాని రక్తాన్ని స్తుతించిన ప్రభు ఏమి చిరుగను తీర్చలేని ప్రభువాని స్తోత్రం, కృతజ్ఞతలు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. యెహోవా రఫాని స్తోత్రం, యెహోవా నిస్సీని స్తోత్రం, యెహోవా ఇరైని స్తోత్రం, విధించబడిన దేవాని స్తోత్రం, యెహోవా షమ్మాని స్తోత్రం, యెహోవా షాలోని స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యాని స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించెదను నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ
మరొక పాట పాడుకుందాం. మన పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ఆరాధిస్తూ గణపరుస్తూ ఈ పాట పాడుకుందాం. నిన్ను పోలిన వాడెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడై ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడై ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనై ఆరాధన, యేషువా ఆరాధన. అందరం కలిసి మరొకసారి ఎల్ షడై నీకే ఆరాధన, ఎలోహీం ఆరాధన, అదోనై ఆరాధన, యేషువే ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నీ నమ్మితి నా దేవా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడాని స్తుతి స్తుతి, స్తుతులకు పాత్రుడాని స్తోత్రం, స్తోత్రార్హుడాని స్తోత్రం స్తోత్రం. అదేవిధంగా అందరం కూడా మోకరించినట్లు కళ్ళు మూసుకుని ఉన్నట్లయితే వాక్యం మీతో ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్య, మా విమోచకుడా, సర్వోన్నత శ్రవాధికారి, ఘనమైన దేవా, మీ ఘననామానికి, శ్రేష్ఠ నామానికి మరొకసారి వందనాలు, స్తుతులు 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 చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా గడిచిన పునరుద్ధాన దినం మొదలుకొని పునరుద్ధాన దినం వరకు నాయన మమ్మల్ని, సంఘాన్ని, సంఘ బిడ్డలందరినీ, ప్రత్యేక గ్రామస్తులను ప్రభువా నీ కృపగల దయగల హస్తాల కింద కాస్తూ దాస్తూ భద్రపరుస్తున్న దేవా అని స్తోత్రం 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 నాయన. ఏమి చిరునం తీర్చలేం ప్రభువా అని స్తోత్రం తండ్రి. అయా ఈ యొక్క ఉదయకాల సమయ ఆరాధనలో నాయనాని స్తోత్రం తండ్రి. అయా పాటల ద్వారా మీ నా మహింపరుచుకున్నారు, గణపరుచుకున్నారు రాజా. ఓ మా స్థుతుల పైన మీరు ఆస్తున్నైనందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ఓ నీ ఆత్మతో అభిషేకించినందుకు నీ స్తోత్రం తండ్రి. ఓ నీ ఆత్మను మా మధ్యన ఉంచినందుకు నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఇగో నాయన కూడి చేరవచ్చిన నాయన ప్రతి బిడ్డను బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను. ప్రతి కుటుంబాలను బట్టి నీ స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా వాక్యంలోకి వెళ్చిన మీరు దైవదాస్తుల్ని తండ్రి, మేడంతల ఆత్మతో అభిషేకించండి నాయన. అయా ఒట్టికుండా
బిడ్డలుగా ఉన్న మమ్మల్ని అందరినీ కూడా తండ్రి అయా మీ నిండైన కుండలుగా నింపండి ప్రభు అని స్తోత్రం తండ్రి. అయా ఏ బిడ్డ ఆశ కలిగిన ఆయన, ఆతృత కలిగి అశాంతి అసమాధానం కలిగిన ఆయన అయా నీ సన్నిధిలో ఉన్న కూడి చేరి ఉన్నారో తండ్రి అయా ప్రతి ఒక్క నాయనాన్ని స్తోత్రం. మేమైతే పైన ముఖాలు చూసేవారుగా ఉంటాం కానీ మీరైతే హృదయంతరంగాన్ని చూస్తున్న దేవా అని స్తోత్రం తండ్రి. అయా ప్రతి ఒక్క అవసరత మీరు తీర్చండి, అక్కడ మీరు తీర్చండి నాయన. ప్రతి ఒక్క నాయన అనారోగ్యము తండ్రి అయా ప్రతి విధమైన నాయన ప్రతి యేసునామములో బంధించండి ప్రభు అని స్తోత్రం తండ్రి. ఆర్థికలేమి నుంచి విడిపించండి నాయన, మీ శక్తితో బలంతో నింపండి ప్రభు. అయా ప్రతి ఒక్కరిలో ఉన్న భయాన్ని నాయన, కలవరము తండ్రి, ప్రతి టెన్షన్ తండ్రి, ప్రతి విధమైన నాయన ఎలాంటి స్థితిగతులు పరిస్థితులు ఉన్నప్పటికీ తండ్రి ప్రతిదాని యేసునామములో బంధించండి నాయన. అయా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క జీవితంలో తండ్రి మీ నెమ్మదిని సమాధానాన్ని వీళ్ళందరికీ దయచేయండి. అయానికి వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరితో కూడా తండ్రి వాక్యం ద్వారా మీరు మాట్లాడండి ప్రభు, తృప్తిపరచండి నాయన, బాధపరచండి ప్రభు, ధైర్యపరచండి ప్రభు అని స్తోత్రం తండ్రి. అయ్యా అదేవిధంగా ఆయనానికి వందనాలు. ఇంకా నువ్వు ప్రభు అని స్తోత్రం తన సంఘం అంతా చుట్టూ కూడా మీకు వచ్చింది, మీ కాపుదలు క్షేమాన్ని నెమ్మది నుంచండి ప్రభు అని స్తోత్రం తండ్రి. అదేవిధంగా నాయన మీ సాకులను కూడా మీరు వాడుకోండి ప్రభు అని స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా నాయన అయాని స్తోత్రం ప్రపంచ రాష్ట్రాల జిల్లాల గ్రామాలన్నీ కూడా జ్ఞాపకం చేస్తాను. ఉన్న పరిస్థితుల స్థితిగతుల నుంచి విడిపించిన ఆయన మీ శక్తితో బలంతో నింపండి ప్రభు, మీ కృప చూపించండి ప్రభు అని స్తోత్రం తండ్రి. అయ్యా అదేవిధంగా యేసుక్రీస్తు మందిర పచ్చలు సాకురాళ్ళు తండ్రి సంఘ బిడ్డలందరినీ కూడా జ్ఞాపకం చేస్తాను. అయ్యా ఆయనకు వందనాలు చెల్లించుకుంటాను. ప్రతి విషయంలో నాయన మీ నాకే మహిమగలిగిన ప్రభావాలు పొందుతున్నాను. యేసు నామములో అడిగినాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంతవరకు ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో దేవుని నామాన్ని గణపరిచి మహిమపరచున్నాం. మరింతవరకు జీవాధిపతి దేవుడు మనతో ఉండి మన మధ్య సంచరించి తన ఆత్మచేత మనలను బలపరిచి ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో ఆయనను గణపరచడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి ఆయన ఆత్మ ద్వారా మన మధ్య ఉండి ఆత్మచేత మన బలపరిచి నడిపించున్నాడు. అందుని బట్టి ప్రభునామమునకు మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమైతున్నాం. మరి సమయంలో ప్రేర కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి మనందరం కూడా శ్రద్ధగా దేవుని యొక్క సముఖములో మరి మన పరిశుద్ధ గ్రంథం తెరిచి ప్రేర మరి వాక్యాన్ని ధ్యానించుకుందాం కొద్దిసేపు ప్రేర. మరి అదేవిధంగా మరి మరొకసారి ప్రభునామను బట్టి యేసుక్రీస్తు ప్రార్థన పరిచర్యల తరపున మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను ప్రేర మరొకసారి. కాబట్టి మరి ఈ రీతిగా ప్రభునామమును స్తుతించడానికి ప్రభువారు మనకిచ్చిన చక్కటి సమయాన్ని బట్టి మనం ఎంతగానో ప్రభుకు రుణస్థులు అయి ఉంటున్నాం. మన చుట్టూ భయంకరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, మన చుట్టూ భయంకరమైన ప్రేర ప్రతికూల పరిస్థితులు ఆవరించి ఉన్నప్పటికీ కూడా జీవాధిపతి దేవుడు, కృపగల దేవుడు, ఆశ్రయదుర్గమైన దేవుడు ఆయన ఉన్నతమైన కృపలో మనలను బలపరిచి, భద్రపరిచి, ఆదరించి ప్రేర మరి ఈ ప్రతికూల పరిస్థితుల ప్రభావము ఎంత మాత్రం కూడా మన సమీపముగా రాకుండానట్లు ఆయన కంచెను వేసి ప్రేర మనల్ని తన కృపలో ఆదరించి బలపరిచి ముందుకు నడిపిస్తున్నాడు. అందుని బట్టి మనము ఆ ఉన్నతమైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. దావీదు మహారాజు అంటాడు, పిల్లరా నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున నా అంతరంగమున సమస్తమా ఆయన యొక్క పరిశుద్ధ నామమును స్తుతించమని దేవుని యొక్క లేఖనము సెలవిస్తుంది. కాబట్టి ప్రభు చేసిన మేలును బట్టి, ప్రభు చూపిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన భద్రతను బట్టి, ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి, ఆయన ఇచ్చిన నెమ్మదిని, సమాధానమును బట్టి మనం ఎల్లప్పుడూ కూడా ప్రభును స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞులమై భయముతోనూ వినయముతోనూ మనం ఆయనకు లోబడి ఆయన వెంబడించినట్లయితే లేరా ఇంకొన్ని కూడా ప్రభువారు మనల్ని బలపరుస్తాడు, మనల్ని ఆదరిస్తాడు. అంత మాత్రమే కాకుండా లేదా మరి ఆయన దక్షిణ హస్తము కింద, బలమైన హస్తము కింద మనల్ని బలపరిచి భద్రపరిచి ఆయన ఉపకారముల చేత మనలను తృప్తిపరిచి ఆయన ప్రేర మరి జీవ మార్గమందు మన ముందుకు నడిపిస్తాడు.
మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. గత కొన్ని వారాలుగా మనము విశ్వాసమును బట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుంటూ ఉన్నాం. విశ్వాసాన్ని బట్టి ప్రభు సన్నిధిలో ఎంతమంది అయితే పిల్లరా ప్రభుని అనుకొని ప్రభుకు లోబడి ఆయనందు బలవంతులయ్యి పిల్లరా గొప్ప కార్యాలు జరిగించారో పిల్లరా, మరి పరిశుద్ధ లేఖనాన్ని బట్టి ఈ యొక్క అపోస్తులైన పరిశుద్ధులైన పౌలు గారు ఎబ్రి సంఘానికి రాసినటువంటి ఎబ్రి పత్రిక 11వ అధ్యాయం నుండి పిల్లరా మన వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉన్నాం. కాబట్టి పిల్లరా మరి అదే అధ్యాయం మరొకసారి మనం వాక్యాన్ని ధ్యానించుకుందాం. కాబట్టి దేవుని యొక్క లేఖనం సెలవిస్తూ పిల్లరా, ప్రభువారు తన సొంత మాటలతో అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. అనగా మన విశ్వాసానికి, మనం కలిగి ఉన్న ప్రభునందు కలిగి ఉన్న విశ్వాసానికి అసాధ్యమంటూ ఏది కూడా ఈ లోకంలో లేదు. మానవులముగా, మనుష్య రీతిగా, లోక సందర్భాన్ని బట్టి, మానవ నియమాన్ని బట్టి పిల్లరా మనకు అన్నీ అసాధ్యాలే, ఏది కూడా సుసాధ్యం లేదు. కానీ మనం కలిగి ఉన్న ప్రభుని బట్టి, మనం కలిగి ఉన్న పిల్లరా ఆయన సన్నిధిని బట్టి, మనం కనబరుస్తున్న ఆయన యొక్క సన్నిధిలో మనం కనబరుస్తున్న నమ్మకత్వాన్ని బట్టి పిల్లరా ప్రభువారు మన పక్షంగా ఉంటుండగా, ప్రభువారు మన బలపరుస్తూ ఉండగా, సర్వ సృష్టికర్తైన దేవుడు మనతో ఉండి మనలను ముందుకు నడిపిస్తూ ఉండగా పిల్లరా మనకు అసాధ్యమంటూ ఈ భూలోకంలో ఏది కూడా లేదు. మన విశ్వాసము, మన కనబరుస్తున్న, మన కలిగి ఉన్న ఆ నమ్మకము బలమైన దుర్గములను కూల్చగలిగింది, గొప్ప పర్వతాలను పిల్లరా చదును చేయగలిగింది, అగ్ని జ్వాలలను ఆర్పగలిగింది, పిల్లరా సింహార నోర్లను ముయ్యగలిగింది. ఈ లోకమనే మహాసముద్రములో ఎన్ని అలలు చెలరేగి మన మీద పడడానికి ప్రయత్నం చేసినా, ఈ లోకమనే సముద్రంలో ఎన్నో ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురైనా మన నమ్మకాన్ని బట్టి ప్రభువారు పిల్లరా వాటన్నిటి నుండి కూడా ఆయన మనకు విడుదలిస్తారు. కాబట్టి పిల్లరా గత కొద్ది వారాలుగా ఈ అధ్యాయంలో అనేకుల గురించి మనము వాక్యాన్ని ధ్యానించుకుంటూ ప్రభు నామమును బట్టి, వారి విశ్వసనీయతను బట్టి, వారు కలిగి ఉన్న నమ్మకాన్ని బట్టి, ప్రభువారు వారి పక్షం నిలబడి చేసిన కార్యాలు బట్టి ప్రభును స్తుతిస్తూ మనల్ని మనము బలపరుచుకొని ప్రభుకు మనల్ని మనం అప్పగించుకొని పిల్లరా ప్రభులో ముందుకు సాగడానికి ఒక చక్కటి తీర్మానం మనము చేసుకుని ఉన్నాం. కాబట్టి పిల్లరా మనం ఎప్పుడు నిలబడతామో అప్పుడు మనకు ప్రభు యొక్క సన్నిధి, ఆయన సహాయము మనకు తోడుగా ఉంటుంది. పిల్లరా పరిస్థితులు చూచి మనం అధైర్యపడితే, పరిస్థితులను చూచి మనము కలవరపడితే, పరిస్థితులు చూచి మనం ఆందోళన పడితే ప్రభు సన్నిధిలో మనం ఏమి కూడా సాధించలేం పిల్లరా, ఏమి కూడా మనం పొందుకోలేము. మన నమ్మకము వ్యర్థమైపోతుంది, మన విశ్వాసము సన్నగిలిపోతుంది. పరిస్థితులు చూస్తే బహుభయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నవి పిల్లరా. మన చుట్టూ అనేకమైన ప్రతికూల పరిస్థితులు మనల్ని కలవరపరుస్తూ ఉన్నవి, ఆందోళన పరుస్తూ ఉన్నవి, వేదనకు గురి చేస్తున్నవి పిల్లరా. అయినను సరే పిల్లరా చూడండి, మన విశ్వాసమందు మన బలవంతునిగా నిలబడితే, నమ్మకముతో ప్రభుపక్షంగా మనం నిలబడినట్లయితే, నమ్మకముతో ప్రభు నామమును మనం ధరించుకొని ప్రభు యొక్క నామాన్ని మనం చేతపట్టుకొని పిల్లరా మనం నిలబడినట్లయితే మన నమ్మకాన్ని బట్టి ప్రభువారు మనల్ని ముందుకు నడిపించే దేవుడై ఉంటున్నాడు. పిల్లరా ఈ మనల్ని కలవరపరుస్తున్న ఈ భయాలు, ఈ కలవరాలు, ఈ ఆటంకాలు, ఈ సమస్యలు, ఈ అడ్డంకులు, ఈ శత్రువు యొక్క పిల్లరా చూడండి అహంకారాలు అవేవి కూడా మనల్ని అంత మాత్రము కూడా పిల్లరా మళ్ళీ పిల్లరా చూడండి ఆందోళన పరచలేవు. కాబట్టి పిల్లరా మన నమ్మకము కలిగి ఉన్నట్లయితే పిల్లరా ప్రభుపక్షంగా విశ్వాసముతో మన ప్రభును మనం వెంబడించినట్లయితే ప్రభువారు మనకు తోడుగా ఉంటారు. ఈ అధ్యాయం అంతా మనం చూసినట్లయితే విశ్వాస వీరుల గురించి పిల్లరా అపోస్తులైన పౌలు గారు ఈ గ్రంథంలో రాశారు. ఎందుకంటే
ఈ చివరి దినాలలో ఉంటున్న మన విశ్వాస జీవితంలో అనేకమైన ఉపద్రవాలు ఎదురవుతాయి. అనేకమైన ప్రతికూల పరిస్థితులు మన మీద ప్రభావం చూపించడానికి మన ఎదురు నిలబడతాయి. అపవాది, శత్రువైన అపవాది అనేక రకాలుగా మన విశ్వాసం నుండి మనల్ని తప్పించడానికి, మనల్ని ఆందోళనపరచడానికి, ప్రభు మార్గము నుండి, ప్రభు సముఖము నుండి, ప్రభు యొక్క సన్నిధి నుండి, ఆయన యొక్క సాన్నిధ్యము నుండి మనల్ని భ్రమపరిచి పులేరా లోపరుచుకోవడానికి అనేకమైన పులేరా ప్రతికూల పరిస్థితులు మన ఎదురు నిలబడినప్పుడు పులేరా వాటి వైపు చూడకుండా మన ముందున్న తరాల వారు పులేరా ఎందరైతే ప్రభుపక్షంగా నిలబడ్డారో, ఎందరైతే ప్రభు మీద ఆధారపడి ప్రభు దగ్గర ప్రభు సన్నిధిలో గొప్పవారిగా, ఘనమైన వారిగా పులేరా మరి గొప్ప కార్యాలు ప్రభుపక్షంగా ప్రభు సహాయాన్ని బట్టి చేశారు, వారిని బట్టి మనల్ని మనము బలపరుచుకోవటానికి, మనల్ని మనము ప్రోత్సాహపరచుకోవటానికి, మన విశ్వాసమును కూడగట్టుకోవటానికి మనము కూడా ప్రభు సన్నిధిలో ప్రభు సహాయమును బట్టి బలవంతులుగా పులేరా ముందుకు సాగటానికి పరిశుద్ధులైన పౌలు గారు పులేరా ఈ అధ్యాయంలో పులేరా వారి యొక్క పేర్లు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఆయన రాశాడు. కాబట్టి పులేరా ఇవన్నీ కూడా మనకు ఒక మాదిరి. పులేరా ఈ యొక్క వీరి సాక్ష్యాలు, వీరి ప్రవర్తన, వీరి విశ్వాసము, వీరి పట్టుదల, వీరి ఆసక్తి, వీరి విధేయత పులేరా ఒక సాక్షి సమూహము వలె, ఒక మేఘము వలె మన ముందు ఆవరించి ఉండగా పులేరా ఈ ప్రతికూల పరిస్థితుల వైపు, ఆటంకాల వైపు, నిందల వైపు, సమస్యల వైపు చూడక పులేరా మన ముందు ఆవరించున్న ఆ సాక్షి మేఘము వైపు చూచి పిల్లరా మనల్ని మనము బలపరుచుకొని మన ముందు సాగినట్లయితే ప్రభువారు తప్పకుండా మనకు కూడా ఈ చివరి దినాలలో, ఈ కడవరి దినాలలో పులేరా చక్కటి సాక్ష్యాన్ని పులేరా మన జీవితంలో కూడా ఆయన అనుగ్రహించి మనలను బలపరిచి మనల్ని కూడా పులేరా తనకు మహిమకరంగా నడిపించడమే కాకుండా పులేరా ఆయన కృపను బట్టి, ఆయన ప్రణాళికను బట్టి పులేరా మనకు ఒక మంచి సాక్ష్యాన్ని ఇచ్చి పులేరా తన నామాన్ని ఆయన మహిమపరుచుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పులేరా మరి కొద్దిసేపు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము పులేరా 30 వచనం చదువుకున్న చూడబడే సమయంలో 30 వచనం చదువుకుందాం. చదవగలిగిన వారు సాధించమ్మా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. చాలా దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తల వచ్చేది చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరిశుద్ధుడా, పరమదాసునుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యకరుడా, సమాధానకారకుడా, నిత్యులకు తండ్రి మీకు వందనాలు ప్రభువా. ఎదుగునైనా అల్పులము, దీనులము, బలహీనమైన మమ్మల్ని మీరు ఎంతగానో బలపరిచి ఆదరించి కాచి అయ్యా ఇగో ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఈ సమయంలో మీ ఆత్మచేత మమ్మల్ని దర్శించి మీ సరికి నడిపించే విధానం బట్టి మీకే స్తోత్రములు. ప్రార్థనలో, పాటల్లో, స్తుతుల్లో, ఆరాధనలో మీ తోడుగా ఉన్నారు. మీకు మహిమ జరిగించి మీకు వందనాలు నాయన. ఈ సమయంలో దాని మన దాసులను, ఒట్టివాడును, మట్టివాడును, దీనుడను, దరిద్రుడు ప్రభువా, బలహీనుడను నాయన మీకు వందనాలు అయ్యా. ఇక తన సమయంలో అయ్యా నేను తగ్గాలి, మీరు హెచ్చించబడాలి ప్రభువా. ఇదిగో నాయన మీ రక్తము చేత పట్టుకొని మీ కృపాసనము కోసం వస్తుండగా ప్రభువా నీకు వందనాలు అయ్యా. ఇక తన మీకు వందనాలు. నన్ను మీరు అంగీకరించి అయ్యా మీ పరిశుద్ధాత్మ చేత కాల్చి బూర్దిగా మార్చి ప్రభువా నన్ను మీరు బలపరచాడు. తన మీకు వందనాలు. పరిశుద్ధురానికే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. సర్వశక్తి మంత్రానికి వందనాలు. ఇదిగో తండ్రి అయ్యా ఇక తండ్రి నాకంటే ముందుగా మీరునండి, నాతోను, మాతోను, మా అందరితో మీరు మాట్లాడండి ప్రభువా. పరిశుద్ధురానికే స్తోత్రములు తండ్రి. నైనా మీరు మాతో మాట్లాడుతుండగా వినగల చెవిని, గ్రహించగల మనసును, సమ్మతించగల హృదయాన్ని మీరు మాకు దయచేయి ప్రభువానికి వందనాలు అయ్యా. మీరు మాతో మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా మా హృదయ తలుపులన్నీ మీ వైపు పెట్టుకొని అయ్యా మీ మాటలు జాగ్రత్తగా ఆలకించడానికి సాయం చేయండి. వినబుద్ధిని పుట్టించు ప్రభువా. నిద్రపరచు, భ్రమపరచు, గలిబిలిపరచు, కలవరపరచు అయ్యా. ఆత్మను యేసునామమున మీరు గద్దించండి తన మీకు వందనాలు అయ్యా. కృపతో అడుగుంచి అయ్యా సమస్త విషయాలు మీకు మహిమ యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లేరా ఈ చదువుకొని మన భాగాలను చదువుకుని భాగాన్ని బట్టి చూసినట్లయితే మహానాయకుడు,
దేవుని యొక్క ఇల్లంతటి నమ్మకమైన వాడు, సాత్వికుడైన ప్రేరా మరి మోషే పరమునకు అనగా చేర్చబడిన తర్వాత ఆయన స్థానములో మోషే దాసుడైన యెహోషువను దేవుడు దర్శించి బలపరిచి వాగ్దానం ఇచ్చి ప్రోత్సాహపరిచి ధైర్యపరిచి ప్రేరా ముందుకు నడిపిస్తున్న సందర్భములో అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు వారికి చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తున్న సందర్భము ప్రేరా ఐగుప్తును దాటించాడు, ఐగుప్తు నుండి విడిపించాడు, ఎర్ర సముద్రం దాటించాడు. ప్రేరా యొర్దాను నదిని దాటి యెరికోను సమీపించినప్పుడు ప్రేరా మరి ఆ యొక్క యెరికో పట్టణం అనగా పాలు తేలు ప్రవహించే వాగ్దాన భూమి స్వాతంత్రపు చివరి ఘట్టానికి ప్రేరా వారు వచ్చినప్పుడు జరిగిన సంఘటన ప్రేరా మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. కాబట్టి ప్రేరా చూడండి, ప్రభు యొక్క సన్నిధిలో ప్రేరా ప్రభు మీద మనం ఆధారపడినప్పుడు, ప్రభు చెప్పిన పనిని మనం శ్రద్ధగా చేసినప్పుడు, ప్రభు మనకు ఏదైతే సూచించాడో, ఏదైతే చేయమని చెప్పాడో దానికి మనం లోబడి భయముతోనూ భక్తితోనూ వినయముతోనూ విశ్వాసముతోనూ ఆసక్తితోనూ మనం చేసినప్పుడు మన పక్షంగా దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు పిల్లరా. మరి యెహోషువ నాయకత్వంలో పిల్లరా ప్రజలందరూ కూడా యొర్దాను నది దాటారు. కానాను దేశపు యొక్క దరిదాపులకు వారు వచ్చారు. వారు వచ్చినప్పుడు అక్కడ చూస్తే ఆ కానాను యొక్క పట్టణము చుట్టూ ఒక విశాలమైన పిల్లరా గోడలు కట్టబడి ఉన్నవి. మరి పిల్లరా చూడండి, ఆ గోడలు ఎంత పెద్దగా అంటే రాజుల కాలంలో ఈ తరంలో ఎవరు దాదాపుగా చూచి ఉండరేమో. రాజుల కాలం మనం అప్పుడప్పుడు బుక్లో చదువుతాం పిల్లరా చరిత్ర మనం చూస్తుంటాం. గుర్రపు రథాలు ఉన్నట్లు, అదేవిధంగా ఎర్ర సముద్రం సందర్భంలో మనం చూస్తే ఫరో చక్రవర్తి సైన్యము, రౌతులు, రథాలు ఎర్ర సముద్రంలో మునిగిపోయినట్లు, అదేవిధంగా ప్రేరా మరి ఆ యొక్క ఆనవాళ్ళు నేటి వరకు కూడా ఆ సముద్రం యొక్క అడుగున ఉన్నట్లు మనము చరిత్రలో చూస్తాం. మరి అటువంటి గుర్రపు రథాలు ఒక 3 రథాలు ఒక్కసారిగా పరిగెత్తగలిగినంత విశాలంగా ఆ యెరికో రాజు తన పట్టణము చుట్టూ రాజ్యము చుట్టూ ప్రేరా ఒక విశాలమైన గోడను కట్టించాడు. ఎందుకు కట్టించాడంటే ప్రేరా తన సంరక్షణ కొరకు, తన ప్రజల సంరక్షణ కొరకు, తన రాజ్య సంరక్షణ కొరకు ప్రేరా ఏ శత్రువు కూడా తన మీదకి వచ్చి దండెత్తి తనను జయించుకున్నట్లు ప్రేరా మరి యెరికో రాజు ఆ గోడలు కట్టినట్లు మనం చూస్తూ ఉన్నాం. ప్రేరా మరి ఆ సందర్భం చూసినట్లయితే వారు అక్కడికి వచ్చి కలవరపడ్డారు. ఎందుకంటే అవి విశాలమైన గోడలు, బలమైన గోడలు, అవి కూల్చాలంటే ప్రేరా మరలా ప్రజలు దేవుని మీద తిరుగుబాటు చేసేవారేమో. ఎందుకంటే ఎర్ర సముద్రం దగ్గర నుండి ప్రేరా ఇక్కడి వరకు మరి ప్రజలు అనేక రకాలుగా సనుక్కున్నారు, గొనుక్కున్నారు. భోజనం లేదని, నీళ్ళు లేదని, మాంసం లేదని, ప్రేరా నాయకులు లేడని అనేక రకాలుగా మరి సర్వోన్నత దేవుడి మీద మరి వారు తిరుగుబాటు చేశారు. మరి అదే సందర్భంలో మరి ఇక్కడికి వచ్చేసినట్లయితే ఎలాగని తిరుగుబాటు చేస్తారని వారి యొక్క స్వభావాన్ని. ఎందుకంటే మన హృదయ వైఖరి దేవునికి తెలుసు. మనం ఎప్పుడు ఎలా ఎక్కడ ఎలా ఉంటామో, ఏ సందర్భంలో ఎటువంటి ఆలోచన చేస్తామో, ఏ సందర్భంలో ఎటువంటి నడవడిక మనం కలిగి ఉంటామో ప్రేరా శరీర రీతిగా మన యొక్క ఆలోచన విధానము ఆయనకు తెలుసు. కాబట్టి ప్రేరా ఆ రీతిగా చూడండి, మరి ఆ బలమైన గోడలు కూర్చుని దేవుడు ప్రజలకు చెప్పలేదు. ఒకవేళ వారు కూల్చినా వారు ఏమనుకునే వాళ్ళంటే ఇదిగో మా స్వశక్తితో, మా సొంత బలముతో ఈ బలమైన గోడలు మేము కూల్చేశాము అనేవాళ్ళు. వారిని వారు గొప్ప చేసుకునేవారు, వారిని వారు పొగుడుకునేవారు, వారిని వారు హెచ్చించుకునేవారు, దేవుణ్ణి
నిర్లక్ష్యం చేసేవారు. అంతవరకు బలపరిచినవాడు, అంతవరకు పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను తోడుగా ఉండి వారిని ఆదరించి ఎల్లవేళలా వారిని విడువక ఎడవాయక ప్రేరా వారికి తోడుగా ఉండి ప్రేరా నడిపించే దేవుని మాత్రం వారు ఆ సందర్భంలో నిర్లక్ష్యం చేసేవారు. మరొక సందర్భం ఏంటంటే, ఒకవేళ వారు కూల్చినా ప్రేరా అవి బలమైన గోడలు కాబట్టి అవి దాటి వెళ్ళాలన్నా వారు కొంచెం ఇబ్బంది పడేవారేమో. కాబట్టి ప్రేరా ప్రభువారు వారికి ఒక మంచి సూచన సలహా ఇస్తూ ఉన్నారు. ఏంటంటే, ఆ బలమైన గోడల్ని కూల్చడానికి వారికి అవకాశం ఇవ్వలేదు. కానీ ప్రేరా ఆ రోజు ఒకసారి ప్రేరా ఆ గోడల చుట్టూ తిరిగి ప్రేరా మరి బూరలు ఊది ఆర్భాటము చేయమని ప్రేరా చెప్పాడు. అదేవిధంగా మనం చదువుకున్న భాగంలో చూసినట్లయితే ప్రేరా విశ్వాసం చూడండి, ప్రేరా విశ్వాసం బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణ చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలనని చెప్పి రాయబడింది. అదేవిధంగా ప్రేరా 7వ దినమున 7 మార్లు ఆ గోడల చుట్టూ తిరిగి ఆర్భాటముతోనూ గొప్ప శబ్దముతోనూ బూరలు ఊది ఆర్భాటం చేయమన్నాడు. ఎప్పుడైతే 7 దినమున 7 మార్లు వారు ప్రదక్షిణలు చేసి 7 మారు వారు ప్రేరా బూరలు ఊది ఆర్భాటము చేశారో ఆ శబ్దమునకు పిల్లలు చూడండి, దేవుడు వారి పక్షంగా వారి మధ్యకు దిగివచ్చి ఆ యొక్క ప్రేరా ఎరుకో గోడల యొక్క పునాదుల కిందన్న భూమిని చీల్చినప్పుడు ప్రేరా ఆ గోడలు అలాగా భూమి లోపలికి దిగిపోయినవి. ఎలాగంటే మనం అప్పుడప్పుడు చూస్తాం, పలానా స్థలంలో భూకంపం వచ్చింది, మరి అక్కడ ఆ కొండ చర్యలు 2 భాగాలుగా విడిపోయిపోయినాయి, పెద్ద లోయ ఏర్పడింది. లేకపోతే మరి పలాని రహదారి మరి ఆ భూకంపపు తాకిడికి మరి ఆ మధ్యగా చీలిపోయి పెద్ద లోయలాగా గుంతలాగా ఏర్పడిందని మన పేపర్లలో వార్తలలో మనం చూస్తూ ఉంటాం. ఆ రీతికి పిల్లరా చూడండి, ప్రభువారు ఏం చేశారంటే, వీరు ఆర్భాటము చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు, ఆయన కనబర్చినప్పుడు, ఆయన ఉన్నత నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు విశ్వాసముతో ప్రభు చెప్పిన పనిని శ్రద్ధగా విధేయతతో అనుకువతో ఆసక్తితో వారు చేసినప్పుడు పిల్లరా వారి యొక్క కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు ఏం చేశాడంట, ఆ పునాదుల కిందన భూమిని 2గా చీల్చాడు. మధ్యలో ఏర్పడిన చూడు ఎంతగా చీల్చాడంటే ప్రేరా ఆ గోడలు భూమి లెవెల్కి వచ్చేంత వరకు ఆ గోడలు వీరు మరలా ఎక్కకుండా దిగకుండా ఆ గోడలు మామూలుగా అంతవరకు వారు ఏ విధంగా అయితే నడుచుకుంటూ వచ్చారో, ఒక చక్కటి మార్గమున వారు ఏ విధంగా అయితే నడుచుకుంటూ వచ్చారో ప్రేరా మరి ఆ విధంగా ఆ ఎరుకలు కూడా దాటి ఆ గోడలు దాటి వెళ్ళటానికి వాటి మీద నడుచుకుంటూ ఒక మంచి మామూలు రహదారి మీద నడుచుకుంటూ వెళ్ళినట్టు ప్రేరా మరి వారికి ఎంత ఇబ్బంది కలగకుండా ఉన్నట్లు దేవుడు ఆ భూమి లెవెల్కి ప్రేరా భూమితో సమానముగా ఆ గోడలను కృంగజేశాడు. అవును ప్రేరా చూడండి, ఆ కార్యం ఎలా జరిగిందంటే విశ్వాసాన్ని బట్టి. ఈ దినమున చూడండి ప్రేరా చాలామంది చాలా సాక్ష్యాలు చెప్తుంటారు ప్రోగ్రాములలో. ఇక మేము ప్రార్థన చేస్తే ఇక్కడ గొప్ప కార్యం జరిగింది, దెయ్యాలు వెళ్ళిపోయినాయి, కుష్ఠరోగాలు బాగుపడ్డారు, ప్రేరా దురాత్మల సమూహం పారిపోయింది, రోగాలు స్వస్థపడ్డేవి. అనేక రకాలుగా ప్రేరా అనేక రకాలుగా అనేక సంవత్సరాలుగా ఫలాని వ్యాధితోడు పీడించబడుతున్నారు. మేము ప్రార్థన చేయగా మరి దేవునికి మహిమ వారి మీదకి వచ్చింది, మరి పరిశుద్ధాత్ముడు ఆవరించినప్పుడు ఆ రోగము నుండి వారు విడిపించబడ్డారు అని సాక్ష్యం చెప్తుంటారు. కానీ వాస్తవానికి లేరా మేము ఏ పార్టీ వారమండి? కార్యం జరిగించేవాడు ఆయన. ఘనత మాది కాదు, ఘనత ఏ సేవకుడిది కాదు. ఇప్పుడు ఘనత ఎవరికంటే కేవలము ఆ సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే పిల్లరా. ఎందుకంటే ఆయన చెప్పిన పనిని మేము చేస్తూ ఉన్నాం,
ఆయన ఇచ్చిన సూచనలు మేము పాటిస్తూ ఉన్నాం. ఆయన ఇచ్చిన ఆజ్ఞను మేము తల వంచి శిరస అనుసరిస్తున్నాం. కాబట్టి ప్రియరా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కాబట్టి ప్రియరా చూడండి, విశ్వాసమును బట్టి ఇక్కడ రాయబడిన మాటలు చూడండి ప్రియరా. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు వారు ప్రదక్షిణలు చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. మన విశ్వాసము కలిగి ఉంటే మనం గొప్ప కార్యాలు చూడగలం. మన విశ్వాసం కలిగి ఉంటే ప్రియరా దేవుడు మన పక్షంగా నిలబడతాడు. లేదా దేవుడు చెప్పిన పనిని వారు శ్రద్ధగా చేశారు. కాబట్టి పిల్లలు చూడండి తన ప్రజలకు వాగ్దానం చేసిన భూమిలో చేర్చే విధానములో దేవుడు తన ప్రజలకు అనగా తన సేవకులకు పిల్లల మన పితరులు అనగా పిల్లల అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు అనాది కాలంలో దాదాపుగా 430 సంవత్సరాల ముందు చేసిన వాగ్దానము నెరవేర్పులో ప్రియరా చూడండి, తన మాట ఇచ్చిన దాన్ని నెరవేర్చడానికి ఉన్న సంబంధాన్ని ఈ విషయము ప్రియరా ఈ సందర్భంలో మనం గ్రహించగలం. ఆయన నెరవేరుస్తున్న సందర్భం ఏ దేశం? అయ్యా ఇదిగో అబ్రహాము చెప్పాడు, పాలు తేలు ప్రవహించే ఈ దేశాన్ని నీ సంతానాన్ని నేను స్వాస్థ్యముగా ఇస్తా అన్నాడు. అదేవిధంగా ఇస్సాకుతోను వాగ్దానం చేశాడు, యాకోబుతోను వాగ్దానం చేశాడు. అవును ప్రియరా చూడండి ప్రియరా, ఆ వాగ్దానపు నెరవేర్పు లేక ఆ వాగ్దాన ఫలాలు మనం అనుభవించాలంటే, ఆ వాగ్దానపు నెరవేర్పులోనికి మనం నడిపించబడాలంటే, ఆ వాగ్దానం నెరవేర్పు యొక్క ప్రియరా ప్రియరా చూడండి మరి కార్యాలు మనము మన కళ్ళారా చూడాలంటే ఈ కాలంలో మన జీవితంలో మనకు నమ్మకం అనేది చాలా అవసరం అండి. నమ్మకము లేకుండా ప్రభు అంటాడు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. లేరా నమ్మడం మన ద్వారా అయితే మన గొప్ప కార్యాలు మనం చూడగలం ప్రభు సన్నిధిలో, ప్రభు సహాయాన్ని బట్టి. కాబట్టి ప్రియరా చూడండి ప్రియరా చూడండి, అడ్డుగా ఉన్న ఆ బలమైన గోడలను పిల్లలు చూడండి, అడ్డుగా ఉన్న బలమైన గోడలను కూల్చుటకు ఇజ్రాయేలుకు ప్రియరా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రజల ఇజ్రాయెల్ మనలాంటి ప్రజలు వాళ్ళు. మనం ఎన్నిసార్లు దేవుని మీద తిరుగుబాటు చేస్తలేము, ఎన్నిసార్లు దేవుని మీద సనుక్కుంటలేము, ఎన్నిసార్లు దేవుని మీద ప్రియరా అజాగ్రత్తగా దేవుని యొక్క సముఖంలో ప్రియరా మనము ప్రవర్తిస్తలేము. మేలు చేస్తేనేమో దేవుడు మంచివాడు, మనం అడిగినవన్నీ ఇస్తే దేవుడు మంచివాడు, దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించేవాడు. మనం అడిగినవి అనగా మన జీవితంలో మనకు అక్కర్లేనివి లేక మన జీవితంలో ఆయన ఏర్పాట్లో మన జీవితంలో ఇవ్వటానికి ఆయన ఏర్పాటు చేయనివి కొన్ని ఉంటాయి ప్రియరా. వాటిని మనం అడిగి అప్పుడప్పుడు భంగపడుతూ ఉంటాం. ఎందుకంటే దేవుడు మనకి ఏది ఇవ్వాలో అది ముందుగానే తన ప్రణాళికలు ఏర్పరచుకున్నాడు. కానీ మనం ఏం చేస్తామంటే ఆయన ఏర్పాట్లు లేని వారు కొన్నిటికి ప్రియరా మనము చూడండి అడుగుతూ ఉంటాం. కాబట్టి ఆ ప్రార్థనకు సమాధానం రాదు. ఈ దినమును చూడండి, కొంతమంది జీవితాల్లో రక్షణ అనుభవంలో 30 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు రక్షణ సంవత్సరాలు ప్రియరా దినాలు గడిచిపోతే సంవత్సరాలు దొరికిపోతాయి. కానీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్లే అభివృద్ధి అనేది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు, దేవుని సహకారం అనేది ఉండదు. ఇంకా కొన్ని కుటుంబాలు చూస్తే ప్రియరా పతనానికి పాతాళానికి దిగజారిపోయేటివి. కారణం ఏంటంటే ప్రియరా చూడండి, చాలా సందర్భాలలో దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటాం. చాలా సందర్భాల్లో దేవుని మీద ఆధారపడం. ఇంకా పైయచ్చు, మా దేవుడు గొప్పవాడు, మేము దేవుని బిడ్డలము, మేము దేవుడి ప్రజలము, మేము పరలోక పౌరుల మంచి ధైర్యంగా చెప్తాం. కానీ ఆచరణలోకి వచ్చేసరికి ప్రియరా క్రియారూపంలోకి వచ్చేసరికి ప్రియరా మన ప్రవర్తన అన్యుల కంటే ఇంకా నిర్లక్ష్యంగా అజాగ్రత్తగా ప్రియరా మన ప్రవర్తన ఉంటుంటుంది. వారన్నా కొన్ని సందర్భాలలో చాలా జాగ్రత్తగా ఉంటారండి మనకంటే. వారి విశ్వాసాన్ని బట్టి వారి భక్తిని బట్టి కొన్ని సందర్భాలు చూస్తే ప్రియరా వారే మనకంటే మిన్నగా ఉన్నట్లు అనిపిస్తుంది మనం చెప్పుకోవడానికి. కాబట్టి లేదా చూడండి, కాబట్టి మన చుట్టూ అనేకమైన అడ్డుగోడలు ఉంటున్నవి.
వాటిని మనం దాటి వెళ్ళలేకపోతున్నాం, అవతలకి వాటిని జయించలేకపోతున్నాం. ఎందుకంటే ప్రియరా, దేవునికి ఇవ్వాల్సిన స్థానము మన కుటుంబాల్లో కానీ మన జీవితాల్లో కానీ మనం ప్రభువారికి మనం ఇస్తలేము. కాబట్టి ప్రియరా చూడండి, అడ్డుగోడలు కూర్చడానికి ఆ యొక్క అవకాశాన్ని ఇజ్రాయేల్ ప్రజలకు ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే వారిని వారు అతి ముందుగా చెప్పారు కదా, వారిని వారు అతిశయించుకుంటారు, వారిని గొప్ప చేసుకుంటారు, వారిని వారు పొగుడుకుంటారు. ఈరోజు మా సేవకులు కూడా పిల్లరా, మేము ప్రార్థన చేస్తే అది జరిగిందండి, మేము ప్రార్థన చేస్తే ఇది జరిగిందండి, మేము ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయిందండి, మేము ప్రార్థన చేస్తే కుంటివారు నడిచారండి, మేము ప్రార్థన చేస్తే కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. లేదా జరగాలంటే దేవుని చిత్తం నెరవేర్పులో సేవకుడు ఉండాలి. మీరు దేవుని చిత్తం యొక్క నెరవేర్పులోనికి ఆఖరి ఘట్టంలోనికి వచ్చి ఆ నెరవేర్పులో వారి విశ్వాసాన్ని కనబరిచారు కాబట్టి వారి విశ్వాసానికి విజయం అనేది వారికి పొందుకోగలిగారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, చూడండి, దేవుని యొక్క వాగ్దానపు నెరవేర్పులో మన విశ్వాసాన్ని కనబరచకపోతే, మన విశ్వాసాన్ని కలిగి ఉండకపోతే, మనం కలిగి ఉన్న నమ్మకత్వాన్ని మనం కనబరచకపోతే మనకు విజయం అనేది దొరకదు ప్రియరా. కాబట్టి చాలా కుటుంబాలు గలిబిలి, చాలా కుటుంబాల్లో కలవరము, చాలా కుటుంబాల్లో అసమాధానము, చాలా కుటుంబాల్లో ప్రియరా నష్టాలు, చాలా కుటుంబాల్లో ప్రియరా వేదనలు, చాలా కుటుంబాల్లో దుఃఖము. కారణం ఏంటంటే ప్రియరా, దేవుని వైపు చూసినప్పుడు చాలా ఆసక్తి కనిపిస్తారు, కానీ సంవత్సరాలు దొరలే కొద్దీ ఆసక్తి సన్నగిలిపోద్ది. విధేయత క్రమక్రమంగా తగ్గిపోయి అవిధేయతలకు వచ్చేస్తాం. ఈరోజు చాలామంది ఎలా ఉన్నారు తెలుసా? అటు సగము ఇటు సగం ఉంటున్నారు. పైహెచ్చు అంటారు, మా దేవుడు మా ప్రార్థన వింటలేడండి, దేవుడు మా వైపు చూస్తలేడండి, దేవుడు మమ్మల్ని మా మొర ఆలకిస్తలేడండి, దేవుడు మమ్మల్ని పట్టించుకుంటలేడు. ఎవరు పట్టించుకుంటలేరు? మనం పట్టించుకుంటలేమా, లేదా ఆయన మనల్ని పట్టించుకుంటలేడా? మనము మన జీవితాల్లో దేవుణ్ణి ఆహ్వానించుకొని మన జీవితంలో మన కుటుంబంలో ఆయనకి స్థానం ఇచ్చి, అయ్యా నీ చిత్తము నాయన మీకు అప్పగించుకుంటున్నావు ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి నడిపించు నాయన, నీ చిత్తాన్ని బట్టి నన్ను బలపరచు ప్రభువా, నీ చిత్తాన్ని బట్టి నన్ను ప్రోత్సహించు ప్రభువా అని మనము ప్రభువుకి అప్పగించుకుంటే అప్పుడు ఆయన మన పక్షంగా నిలబడతాడు. లేక ఆయన మనకు ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని మనం శ్రద్ధ భయభక్తులతో విధేయతతో విశ్వాసంతో మనం చేసినట్లయితే అప్పుడు ఆయన మన పక్షంగా నిలబడతాడు. అంతేకాని మనంతా పిల్లరా మనమంటూ మన ఆశలు చంపుకోలేక యాకోబు భక్తుడు అన్నట్లు పాపం వైపు మరులు గొల్పబడి ఈడవబడి, పాపము చేత పట్టబడి మరులు గొల్పబడి ఈడవబడి పిల్లరా పాపకు బానిసలైపోయిన తర్వాత కూడా, ఆ పాపం యొక్క సంఖ్యలో పట్టబడిన తర్వాత కూడా ఆ పాపానికి పిల్లరా ఆకర్షితులైపోయి ఆ పాపంలో మునిగిపోయినప్పుడు కూడా ప్రభు చూస్తాడంటే అది ఎంతవరకు న్యాయం పిల్లరా? నిజముగా సందర్భాన్ని చూస్తే మనం దేవుడి బిడ్డలేమైనా, దేవుడికి లోబడుతున్నట్లయినా? కాబట్టి చూడండి పిల్లరా, అడ్డుగా ఉన్న గోడలు కూర్చడానికి ఇజ్రాయెల్ ప్రజలకు అవకాశం వేయలేదు. అక్కడ ఆయన నామం కనపరచబడాలి, అక్కడ ఆయన యొక్క నామం మయపరచబడాలి. అంత మాత్రమే కాకుండా తన ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, తన ప్రజలకు ఎటువంటి బాధ కలగకూడదు, తన ప్రజలకు ఎటువంటి కష్టం కలగకూడదు. అది దేవునికి ప్రణాళిక. కాబట్టి పిల్లరా వారు ఏడు దినమున 7 మార్లు దేవుని స్తుతించి 7వ మారు వారు బూరలు ఊరి ఆర్భాటం చేసినప్పుడు, దేవుని స్తుతించినప్పుడు పిల్లరా ఆ గోడలు పిల్లరా సమూలముగా భూమితో సమానము సదురు చేయబడినవి. ఈరోజు వరకు కూడా చాలామంది అంటారు, ఇది జరిగిందా, ఇవన్నీ ఏదో వాళ్ళు క్రైస్తవులు చెప్తూ ఉంటారు. కాదు పిల్లరా, నేటి వరకు కూడా మనం నెట్లో చూసినట్లయితే, యూట్యూబ్లో చూసినట్లయితే ఈ బైబిల్కి సంబంధించిన, లేకపోతే పిల్లరా మరి ఆదికాండం సంబంధించిన అనేక ఆనవాళ్ళు, బైబిల్కి సంబంధించిన అనేక ఆనవాళ్ళు మనం చూడగలం. పురావస్తు శాఖ ఆ ప్రాంతాన్ని వారు దర్శించినప్పుడు పిల్లరా ఆ ఇరుకో రాజట పిల్లరా ఆ గోడల మీద చాలా పిల్లరా ఒక ఆశ్చర్యకరమైన పెయింటింగ్లు పిల్లరా ఆ గదుల్లో లేక గోడల మీద ఆయన ఏం చేసినట్లు పిల్లరా చరిత్ర మనం చూస్తున్నాం నేటి వరకు కూడా. పిల్లరా ఈ ఆ దినాలలో ఈ దినమున
ప్రజలు శిల్పకారులు శిల్పకారులు ఎటువంటి టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు, ఆ టెక్నాలజీ ఆ దినంలోనే ఎరుకో రాజు ఉపయోగించినట్లు చరిత్రలో మనం చూడగలం. కాబట్టి ఇదేదో కట్టుకథ కాదండి, వాస్తవికమైన నిజమైన సజీవమైన ఒక గొప్ప సాక్ష్యము. కాబట్టి చూడండి, కాబట్టి విశ్వాసమును బట్టి ఇశ్రాయేలులు విజయముతో యెరికో పట్టణమును స్వాధీనపరుచుకున్నారు. విశ్వాసాన్ని బట్టి విజయముతో యెరికో పట్టణమును స్వాధీనపరుచుకున్నారు. అంత మాత్రమే కాకుండా విశ్వాసమును బట్టి స్తుతులు అర్పించగా గోడలు కూలి ఆటంకము తొలగి విజయోత్సవంతో ప్రజలు యెరికో పట్టణంలోనికి ప్రవేశించారు. జయోత్సవంతో. అపజయం కలగలేదండి. ఎందుకు అపజయం కలగలేదంట? ఎందుకంటే నిజమైన దేవుడిని వారు చూచారు. నిజమైన దేవుడు పని చేయడానికి వారు ఆసక్తిని కనిపించారు. ప్రభు ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేశారు. అది ప్రభు వారికి ఏదైతే చేయమని చెప్పాడో దాన్ని మాత్రం వారు చేశారు. కాబట్టి చూడండి, అక్కడ వారికి విజయం అనేది కలిగింది. కాబట్టి విశ్వాసము ద్వారా విజయము మనం చూసినట్లయితే చూడండి, మనం చదువుకున్న భాగంలో 31 చూసినట్లయితే విశ్వాసాన్ని బట్టి రహాబును వేశ్య వేగిలి వారిని సమాధానముగా చేర్చుకుని అందరూ అవిధేయులతో పాటు నశింపకపోయిను. ఇంకా ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలు అని వాళ్ళని గురించి ప్రవక్తలను గురించి వివరించడానికి సమయము చాలదు. భక్తులు తనకంటే ముందున్న తరాలు వారు ఎంతమంది ప్రభు సన్నిధిలో ఎంతో గొప్ప గొప్ప కార్యాలు చేశారో వారందరి పేర్లు కొద్దిమంది మాత్రం గురించి ఇక్కడ రాయబడుతుంది. ఇంకా గొప్పవారు అనేకులు చాలామంది ఉన్నారు, కానీ సమయము చాలదని చెప్పి పౌలు గారు అంటున్నారు. అవును చరిత్ర మనం చూస్తే ప్రభుపక్షంగా నిలబడి వారు చేసిన అద్భుతమైన గాథలు ఎంతోమంది గురించి మనం చదవగలము. వాటిని బట్టి మనకు కనువిప్పు కలగాలి ఏదైనా ఎందుకంటే ప్రభు బిడ్డలుగా పిలబడుతున్నాం. కాబట్టి అది మాత్రమే కాకుండా చూడండి, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే యాజకులు బూరలు ఊదగా ప్రజలు ఏం చేశారంట? కేకలు వేసి ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముతో కేకలు వేయగా ఆ కేకల యొక్క శబ్దానికి, ఆ ధ్వని యొక్క శబ్దానికి ఆ భూమి 2 భాగాలుగా విచ్ఛిన్నమైపోయి ఆ 2 భాగాలుగా చీల్చివేయబడినప్పుడు ఆ మధ్యలో ఏర్పడిన ఆ ఖాళీ స్థలంలోనికి ఈ బలమైన గోడలు అలా కూరుకొని పోయింది. కాబట్టి చూడండి, యెరికో పట్టణము 8 చదరపు ఎకరాల విస్తీర్ణం కలిగి ఉన్నది. 8 చదరపు ఎకరాల విస్తీర్ణం కలిగి అనగా 8 చదరపు ఎకరాల చుట్టూ. ఏదో ఒక భాగంలో ఆయన గోడ కట్టలేదు. ఆ 8 చదరపు ఎకరాల విస్తీర్ణము చుట్టూ ఆ పట్టణం ఉన్నది. కాబట్టి ఆ పట్టణము చుట్టూ ఆయన గోడ కట్టాడు రాజు ఆ యెరికో రాజు. అంత మాత్రమే కాకుండా ఆ పట్టణానికి కనానీయుల దేవతల కాపుదల ఉన్నదని ఆ రాజ్యం ఉన్న ప్రజలు ఆ పెద్దలు వారందరూ కూడా నమ్మి ఉండొచ్చు. కానీ అంత మాత్రమే కాకుండా వారి దేవతల కాపుదల ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మా పట్టణము చుట్టూ ఒక దుర్భేర్యమైన ఒక బలమైన గోడలు కాపులుగా ఉంటున్నవి. ఏ శత్రు మా మీదకి రాలేడు, ఏ శత్రు మా మీద ఆర్భటించలేడు, ఏ శత్రు మమ్మల్ని జయించలేడు, ఏ శత్రు మమ్మల్ని లోపర్చుకోలేడని చెప్పి వారొక విధమైన అతిశయములో మునిగిపోయాం. కానీ జరిగిన సంఘటన వారి ఆలోచనలకు, వారి నమ్మకానికి, వారి విశ్వసనీయతకు విరుద్ధంగా అక్కడ దేవుడు కార్యం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, ఇశ్రాయేలు దేవుడు ఆ దేవతలంటే గొప్పవాడని తెలిపేలా యెరికోను పట్టుకోవడంలో యెహోషువ యొక్క యుద్ధ తంత్రాన్ని ఆయన కనబరిచాడు. వారి దేవతల కంటే సర్వోన్నతుల దేవుడు గొప్పవాడని వారు తెలుసుకోవాలి. కాబట్టి అది మాత్రం కాకుండా ఆ కారణంగా కనానీయులు ఓడిపోవడము తప్పదు. ఎందుకంటే సృష్టికర్త దేవుడు అక్కడ ఉన్నాడు. కాబట్టి ఈ కనానీయుల దేవతలు ఈ లోకం వరకే.
అవి మాయా విగ్రహములు. వరొక భ్రమలో ఉండిపోయా ప్రేరా. కానీ ప్రేరా, సృష్టికర్త దేవుడు ఎలాంటి వాడంటే ప్రేరా, తన ప్రజల పక్షంగా ఆయన వాగ్దానం చేసిన వాడు. ఆ వాగ్దానపు నెరవేర్పులో తన ప్రజలతో ఉండి ప్రేరా, ఆ వాగ్దాన భూమికి ఆయన తీసుకొని వచ్చినవాడు ఆయన. కాబట్టి ఆయన ఆ సర్వ సృష్టికర్తన దేవుడు వాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రేరా, ఆ బలమైన గొప్ప కార్యము ప్రేరా, అసాధ్యమైన కార్యాన్ని దేవుడు తన ప్రజల పక్షంగా నిలబడి సుసాధ్యము చేశాడు. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కానీ కనానీయులు పూర్తిగా విరుద్ధంగా కనానీయుల యొక్క విరుద్ధంగా ఎరుకో గోడలు వారి ఆలోచనకు అనగా వారి ఆలోచనకు, వారి నిర్ణయానికి, వారి ఉద్దేశాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఆ యొక్క గోడలు, బలమైన గోడలు కూలిపోయినాయి. కాబట్టి పిల్లలు చూడండి పిల్లరా, దేవుడు మన పక్షంగా ఉన్నట్లయితే, మనము దేవునితో కూడా ఉన్నట్లయితే, దేవుడు మనతో ఉండి పిల్లరా గొప్ప కార్యం ఆయన చేసే దేవుడు. అంత మాత్రం కాకుండా పిల్లరా, నేరుగా దేవుని కార్యం వలన గోడలు కూలిపోయాయి. నేరుగా దేవుడు అక్కడ దిగి వచ్చాడు. నేరుగా ప్రజల మధ్య ఆయన ఉన్నాడు. పిల్లరా, దేవుడు తన ప్రజలు చెప్పిన పనిని ఆయన జరిగిస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలతో కూడా దేవుడు ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఆ గొప్ప పిల్లరా అసాధ్యమైంది దేవుడు సుసాధ్యంగా ప్రజలు చేయగలిగారు. కాబట్టి ఇజ్రాయేలు దేవుని యొక్క కార్యము పిల్లరాడలా చూడండి, వాక్యముల విధేయత, అంత మాత్రం కాకుండా ఆయన అద్భుత శక్తి మీద ఉన్న నమ్మకము వలన ఆ పట్టణమును వారు స్వాధీనము చేసుకోగలిగారు. చూడండి, ఆయన అద్భుత శక్తి మీద ఉన్న నమ్మకము వలన ఆ పట్టణాన్ని వారు స్వాధీనం చేసుకోగలిగారు. అంత మాత్రం కాకుండా చూడండి, ఆ ఇజ్రాయేలులో దేవుని వాక్యం ఎడల విధేయత, దేవుని యొక్క వాక్యం మీద మనకి విధేయత ఉండాలి. దేవుని యొక్క వాక్యం అంటే భయం ఉండాలి. దేవుని యొక్క సన్నిధి అంటే భక్తి ఉండాలి. ఇది భయం లేదు, భక్తి లేదు. భయం లేకుండా భక్తి రాదు, భక్తి లేకుండా భయం ఉండదు. ప్రేరా, ఇది చాలామంది ఎలా ఉన్నారంటే భక్తి చేస్తున్నారు, కానీ ఆ భక్తిలో ఉన్న ఆ శక్తిని పొందుకోలేకపోతున్నారు. కానీ వీరు భక్తి చేశారు, ఆ భక్తిలో ఉన్న శక్తి వీరితో ఉన్నది. ఆ శక్తినిచ్చే దేవుడు కూడా వారి మధ్య ఉన్నాడు. కాబట్టి ప్రేరా, ఆ బలమైన గోడలు కూలిపోయినవి. ఆ బలమైన ప్రేరా శ్రేష్టమైన రాజ్యాన్ని వారు స్వాధీనము చేసుకోగలిగారు. అది మాత్రం కాకుండా ఇజ్రాయేల్ దేవుని ఎడల దేవుని యొక్క శక్తి ప్రేరా చూడండి, శక్తి ద్వారా గోడలు కూలాయి. పట్టణం అంతా ప్రేరా కాల్చబడింది. ఎందుకంటే అపవిత్రమైన పట్టణం కాబట్టి ప్రేరా, ఆ అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన ఆనవాళ్ళు ఏది కూడా ఉండకుండా దేవుడు తన ప్రజలకు ఆయన ముందుగానే ఆజ్ఞాపించారు. కాబట్టి ఆజ్ఞను బట్టి వారు ప్రేరా సమస్తాన్ని వారు చేశారు. అది మాత్రమే కాకుండా ప్రేరా ఆ తర్వాత కొన్ని వందల సంవత్సరాల వరకు ఆ పట్టణం తిరిగి కట్టబడలేదు. దేవుని ఆజ్ఞ ఏంటంటే తిరిగి ఆ పట్టణం కట్టకూడదు. ప్రేరా ముందుగానే దేవుడు ఆజ్ఞాపించాడు. కాబట్టి ఇజ్రాయెల్ ప్రజలు ఎవరు కూడా ఆ పట్టణం కట్టడానికి సిద్ధపడలేదండి. ఎందుకంటే సర్వ సృష్టికర్తని దేవుని ఆజ్ఞది. మనమైతే దేవుడు చెప్పిన పనిని పిల్లరా చాలా నిర్లక్ష్యం చేస్తాం, చాలా శ్రద్ధగా ప్రవర్తిస్తాం దేవుడి సన్నిధిలో పిల్లరా. కాబట్టి అందువల్ల పట్టణం యొక్క శిథిలాలు చాలా తక్కువగా సంఖ్యలో లభించాయి. అంత మాత్రమే కాకుండా అది కూడా చాలా మటుకు పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. ఎందుకంటే చాలా మటుకు ఆ పట్టణం కట్టబడలేదు. కాబట్టి చాలా సంవత్సరాలు ఆ పట్టణం మధ్య పిల్లరా ఆ విధంగా పిల్లరా విడబడింది. కాబట్టి దానికి సంబంధించిన ఆనవాళ్ళు కొద్దిగా మాత్రమే చరిత్ర లభించినట్లు మనం చూస్తాం. కాబట్టి చూడండి దేవుడు చెప్పిన పనిని మనం శ్రద్ధగా చేయాలి. మన విశ్వాసం మనకు విజయాన్ని ఇస్తుంది.
గుర్తుపెట్టుకోవాలి పిల్లరా, మన విశ్వాసమే మనకు విజయాన్ని ఇస్తుంది. మన విశ్వాసమే మనల్ని విజయశీలుగా నిలబెడుతుంది. మన నమ్మకమే మనకు పిల్లరా ఒక పనిలో అభివృద్ధిలోనికి తీసుకొస్తుంది. మన నమ్మకమే మనల్ని గొప్పవారిగా నిలబెడుతుంది. మన నమ్మకమే మనము దేవుడితో గొప్ప కార్యాలు చేయడానికి పురుగొలుపుతుంది. మనం కలిగిన నమ్మకమే పిల్లరా మనము దేవుడితో ఘనమైన వారు నిలబెట్టడానికి మనకి సహాయము చేస్తుంది. నమ్మకం లేకపోతే పిల్లరా మనం ఏది కూడా చేయలేం. మన నమ్మకం కావాలి, అది చాలా ప్రాముఖ్యం. కాబట్టి పిల్లరా చూడండి, పిల్లరా ప్రభు దగ్గరికి వచ్చిన వారు కూడా ఎంతమైతే వచ్చారో పిల్లరా చూడండి, పిల్లరా వారందరూ కూడా విశ్వాసంతో వచ్చారు. విశ్వాసం లేకుండా ఎవరు రాలేదు. పిల్లరా వారి విశ్వాసాన్ని బట్టి పిల్లరా చూడండి, ఆ యొక్క తన దాసుడి యొక్క బాగు కోసం వచ్చిన పిల్లరా ఆ యొక్క సైన్యాధిపతిని బట్టి శతాధిపతిని బట్టి దేవుడు ప్రభు అంటాడు, ఇట్టి విశ్వాసం ఇజ్రాయేలును నేను చూడలేదంటాడు. అవును పిల్లరా, మన విశ్వాసం గొప్పదైతే మనం దేవుని గొప్ప కార్యాలు ఆశించవచ్చు. మన విశ్వాసం బలహీనమైతే పిల్లరా మనం ఏ కార్యాన్ని కూడా ప్రభు సన్నిధిలో ఆశించలేము. మన అవసరతలో మన కుటుంబంలో కావచ్చు, మన సంఘంలో కావచ్చు, లేకపోతే మన పక్షంగా కావచ్చు, మనకు అనేకమైన అవసరాలు కలిగి ఉన్నాం, అనేకమైన అక్కలు కలిగి ఉన్నాం, గొప్ప గొప్ప ఆశలు మనకున్నవి పిల్లరా. కానీ వాటిని మనము చేరాలంటే పిల్లరా, వాటిని మనం సాధించాలంటే పిల్లరా మనం దేవుని స్థలంలో గొప్ప విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసం కూడా ఎలా ఉండాలంటే దేవునికి ఇష్టమైన విశ్వాసం, మనకి ఇష్టమైంది కాదు పిల్లరా. దేవునికి ఇష్టమైన విశ్వాసం, దేవునికి ఇష్టమైన భక్తి. పిల్లరా మన భక్తి చేస్తున్నాం, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. పిల్లరా లోకం చూస్తే భక్తిలో ఉన్న శక్తిని పోగొట్టుకుంటాం, కానీ ప్రభుని చూస్తే, ప్రభు వైపు చూస్తే, ప్రభుని అనుకుంటే ఆ భక్తిలో ఉన్న శక్తి ఏంటో పిల్లరా మనం పొందుకోగలం, మనం అనుభవించగలం. పిల్లరా ఒక మాట జ్ఞాపకం చేస్తాను సందర్భాన్ని బట్టి. పిల్లరా చూడండి, పేతురు ప్రభువారు గలిలయ సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా నీకు ఇష్టమైతే అయ్యా నేను కూడా నీ దగ్గరికి వస్తాను ప్రభువా. అప్పుడు అంటాడు ప్రభువారు రమ్మన్నప్పుడు 2 అడుగులు పిల్లరా ప్రభు వైపు చూసి మంచిగా చక్కగా నడుస్తాడు. 3వ అడుగు పిల్లరా నీటి వైపు చూసి నీళ్ళల్లో మునిగిపోతూ ఉంటాడు. అప్పుడు ప్రభువారు గద్దిస్తాడు, ఏమయ్యా ఎందుకు అల్ప విశ్వాసిగా ఆలోచన చేశావు? అదేవిధంగా ప్రభువారు పట్టబడుతున్నప్పుడు కూడా ఒక చిన్న బిడ్డకు భయపడి అబద్ధం ఆడాడు పేతురు. కానీ ఆ తర్వాత పిల్లరా చూడండి ఎంత గొప్ప శక్తిగా పిల్లరా మారాడంటే, ప్రభువారి చేత బలపరచబడిన తర్వాత, ప్రభువారి చేత హెచ్చరించబడిన తర్వాత, పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన తర్వాత, 50 ప్రవచనము ద్వారా ప్రభు పక్షంగా నిలబడిన తర్వాత చూడండి పిల్లరా ఆయన ఎంత గొప్ప శక్తిగా మారిపోయాడంటే పిల్లరా చూడండి ప్రకృతి సైతము పిల్లరా ఆయన ముందు పిల్లరా తల వంచాల్సిన పరిస్థితి ఎదురైంది. పిల్లరా చూడండి ఆయన నీళ్లు తాగితేనే దురాత్మలు పారిపోయాడు. ఆయన యొక్క ప్రేర నీళ్ళు తాగితేనే ప్రేర చూడండి సర్వరోగ నివారణ జరిగినట్లు ప్రేర మనం అపొస్తలుల కార్యములో చదవగలం. ఎందుకు ఆ విధంగా ఒక బలహీనమైన వ్యక్తి బలవంతుడు నిలబడ్డాడంటే పిల్లరా చూడండి భక్తి చేసినప్పుడు ఆ భక్తిలో ఉన్న శక్తిని పిల్లరా పొందుకోవడానికి పేతురు భక్తుడు ప్రయత్నము చేసి దేవుని మీద ఆధారపడి ఆ శక్తిని పొందుకున్నాడు. కాబట్టి పిల్లరా ఒక్కసారి ప్రభు కొరకు 3000 మందిని పట్టగలిగాడు. కాబట్టి పిల్లరా చూడండి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మనం పిల్లరా భక్తి చేస్తున్నాం, కానీ భక్తి అది నామకార్థ భక్తి కాదు. నామకార్థ భక్తి చేస్తే భక్తిలోని శక్తిని మనం అనుభవించలేము. భక్తి చేస్తున్నాం కాబట్టి ఆ భక్తిలో ఉన్న ఆ బలమైన విశ్వాసము ద్వారా భక్తి చేస్తే ఆ భక్తిలో ఉన్న శక్తిని మనము అనుభవించగలం. కాబట్టి ఒక మాట చదువుకొని చూడండి, మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చూస్తే లోకము జయించిన విజయము మన విశ్వాసమే రాయబడింది.
లోకాన్ని దేని ద్వారా మనం జయించగలమంటే లోకమును, లోక ఆశలను, లోక తలపులను, లోక అలవాట్లను, లోక సమస్త విధ లోక అపవిత్రతను మనము దేని ద్వారా జయించగలమంటే మన విశ్వాసాన్ని బట్టి మనం జయించగలము. మన విశ్వాసం లేకుండా మనం ఏమి కూడా జయించలేము లేదా. ఒకప్పుడు పేతురు గారు కూడా లేదా లోకాన్ని బట్టి భయపడిపోయాడు, ఆందోళన పడిపోయాడు, కలవరపడిపోయాడు. కానీ ప్రభువారు తిరిగి ఆయన ధైర్యపరిచినప్పుడు, ప్రభువారు తిరిగి ఆయన బలపరిచినప్పుడు లేదా విశ్వాసములు బలవంతుడిగా నిలబడ్డాడు. ప్రభు వాగ్దానం కొరకు కనిపెట్టాడు. తను కనిపెట్టడం కాకుండా తనతో ఉన్న ఆ సమూహాన్ని కూడా కనిపెట్టే విధంగా బలపరిచాడు. ఒక నాయకుడిగా నిలబడ్డాడు. అనేకులకు 119 మందికి మాదిరిగా నిలబడ్డాడు ఆయన. లేదా అంత మాత్రమే కాకుండా లేదా ఆదిమ సంఘములో ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని ఉడుదొరుకులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా లేదా విశ్వాసముతో ప్రభునెత్తుకొని ప్రభుపక్షంగా నిలబడ్డాడు. అవన్నీ కూడా లేదా చూడండి, ఆ ప్రతికూల పరిస్థితులే లేదా పేతురు ముందు తలవంచాల్సిన పరిస్థితి ఎదురైంది. ఏందారంటే కేవలం విశ్వాసం పిల్లరా. కాబట్టి లోకమును జయించిన పిల్లరా విజయము మన విశ్వాసమే. కాబట్టి పిల్లరా దైనందిన జీవితం, మన యొక్క దైనందిన జీవితంలో పిల్లరా చూడండి, నిత్యము ఎదురయ్యే పిల్లరా సత్యాసత్యాలను పిల్లరా చూడండి, సత్యాసత్యాలను పరిశీలిస్తే అందులో కూడా దేవుని యొక్క శక్తిని మనము పిల్లరా చూడండి అనుభవించగలిగిన పిల్లరా విశ్వాసము లోకాన్ని జయించిన విశ్వాసమే. సత్యాలను జయపజయాలను పిల్లరా మనం బేరీజ్ చేసుకున్నప్పుడు పిల్లరా ఎదురయ్యే ఆ పరిస్థితులన్నిటిని బట్టి మనం చూసినప్పుడు పిల్లరా చూడండి, వాటి పరిస్థితులు మనం పిల్లరా పరిశీలిస్తే పిల్లరా అందులో కూడా దేవుని శక్తిని అనుభవించగలిగిన విశ్వాసము మనం గమనించగలం. దేవుని యొక్క పిల్లరా శక్తి మనకు లేకపోతే, దేవుని యొక్క సహకారం మనకు లేకపోతే పిల్లరా మనము నిమిత్త మాత్రులమే, విడబడిన వారమే. కాబట్టి చూడండి, దేవుని శక్తి విడిచిపెట్టినప్పుడు సౌలు ఏమైపోయాడమ్మా? దేవుని శక్తి తొలగిపోయినప్పుడు సంసోను ఏమైపోయాడు లేదా? కాబట్టి మన విశ్వాసముందు మనం బలవంతులుగా ఉంటే, మన విశ్వాసముందు మనం బలవంతులుగా నిలబడితే మరొక మాట జ్ఞాపకం చేస్తలేరా, నేటి విశ్వాసులకు రోల్ మోడల్ అనగా ఒక మాదిరికరమైన వ్యక్తి దావీదు మహారాజు. తన విశ్వాసుల బలినుడయ్యి లోకములో కూరుకొని పోయినప్పుడు ఓటమిని ఎదురు చూచాడు. ఈ ఓటమిని ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎదురైంది ఆయన. ఆ ఆనవాలు గత వారం కూడా జ్ఞాపకం చేశాను. వాటి యొక్క ఆనవాలు ఆయన చనిపోయేంత వరకు కూడా ఆయన వెంబడించాయి. కాబట్టి లేరా చూడండి, మన విశ్వాసం ప్రేరా లోకాన్ని జయించే విశ్వాసం, లోక క్రియలను, లోక కోరికలను జయించగలిగిన విశ్వాసము ప్రేరా మనలో ఉండాలి. అది మాత్రమే కాకుండా మనం క్రీస్తును ప్రేమించినప్పుడు ఇహలోక పాపము పాపభూష్టమైన సుఖాలను, లౌకిక విలువలను దైవప్రేర చూడండి విరుద్ధమైన మార్గాలను అనగా విశ్వాసాన్ని పోగొట్టేటి, అపవిత్రత కలిగించేటివి అంత మాత్రమే కాకుండా మన విశ్వాసాన్ని బలహీనపరిచేటివి, క్రీస్తుకు విరుద్ధమైనవి మన ముందు ఉన్నప్పుడు చూడండి విరుద్ధమైన మార్గాలను ప్రపంచం పట్ల స్వార్థపూరితమైన వాంఛల పట్ల మనకున్న ఆసక్తి తగ్గిపోతుంది. అనగా విశ్వాసం దాన్ని చంపివేస్తుంది, అణచివేస్తుంది. పాపపు కోరికలు కావచ్చు, లోక ఆశలు కావచ్చు, ఆ లోక ఆచారాలు కావచ్చు, లోక అభివృద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా చూడండి పిల్లరా ఇవన్నీ ఏం చేస్తాయంట మన ఆత్మీయ జీవితాన్ని అణచివేస్తూ ఉన్నప్పుడు చూడండి ప్రభు అంటాడు ముళ్ళ తుప్పలు పడిన విత్తనముల గురించి. ఆ ముళ్ళ తుప్పులు విలువ బలమైనందున
ఆ మొక్కలు, ఆ విత్తనాలు మొలిచినవి, మొలకెత్తినవి, కానీ ఆ ముళ్ళ తుప్పులు బలమైనందున ఆ ముళ్ళ తుప్పులు ఆ మొక్కలను అణచివేసినవి. అనగా వాటి భావం ఇదే పిల్లరా. ఏంటంటే పిల్లరా చూడండి, ఇహలోక పాపపు ఆ భూయిష్టమైన సుఖాలు, లౌకికమైన విలువైన విలువలు, దైవ విరుద్ధమైన పిల్లరా మార్గాలు, ప్రపంచము పిల్లరా ప్రపంచం పట్ల స్వార్థపూరితమైన ఆ వాంఛలు అనగా కోరికలు మన ఆత్మీయ జీవితాన్ని లేక మన పట్టుదలైన విశ్వాసాన్ని అణచివేస్తుంది. కానీ వాటిను అనగా విశ్వాసము, మనలో బలమైన విశ్వాసం ఉన్నప్పుడు ఈ బలమైన విశ్వాసం ఏం చేస్తుందంటే వీటన్నిటిని కూడా అణిచివేస్తుంది. ఈ యొక్క పొంగు ఈ కోరికలు కావచ్చు, ఈ వాంఛలు కావచ్చు, ఇంకా పాపభూయిష్టమైన సుఖాలు కావచ్చు, ఈ పాల పొంగు వలె మన వదలు ఉప్పొంగినప్పుడు చూడండి, పాలు పొంగినప్పుడు చాలామంది ఏం చేస్తారు, చల్ల నీళ్ళు చల్లుతారు. ఆ పాలు పొంగు ఏమైపోద్ది, అలా అణిగిపోద్ది. ఆ విధంగా ఈ విశ్వాసం కూడా ఏం చేస్తుందంటే ఆ పొంగును అణచివేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం, దేవుని ప్రజలుగా ఉంటున్న మన పిల్లలు చూడండి, మనకున్న ఆసక్తి తగ్గిపోతుంటే ఆ విశ్వాసం వల్ల ఏం చేస్తుందంట, ఆసక్తిని ఇంకా పెంపొందిస్తుంది. నా దేవునితో, నా ప్రభుత్వం నేను ఉండాలి, ఈ లోక సంబంధిని కాదు, ఈ లోక ఆచారాలు కావు, ఈ లోక అలవాట్లు కావు, ఈ లోక సుఖాలు నాకు అవసరం లేదు. నా ప్రభువుని నేను బలవంతుని నిలబడాలి, నా ప్రభువుని నేను గొప్ప వ్యక్తిగా ఉండాలి, నా ప్రభువుని బట్టి నేను ఘనపరచబడాలి, నా ప్రభువుని నేను మహిమపరచాలి, నన్ను బట్టి నా ప్రభు సంతోషించాలి అని ఆసక్తి చూడండి. మన విశ్వాసమే, ఆ విశ్వాసం ఉన్న వారిలోనే అటువంటి ఆశ ఉంటుంది, కానీ అటువంటి కోరిక ఉంటుంది. కానీ విశ్వాసం లేని వారిలో ఇటువంటి ఆశ కానీ ఆసక్తి కానీ ఎంత మాత్రము కూడా ఉండదు. ఎందుకంటే ఆ ముళ్ళ తుప్పులు ఏవైతే ఉన్నావో, ఈలోక కోరికలు, ఈలోక వాంఛ అవి ఏం చేస్తాయంటే మనల్ని పట్టుకొని మరులు కొలిపి ఉరులు వడ్డి ఈడ్చి, మళ్ళీ బంధించి ఈడ్చి తన వైపు ఆకర్షించుకుంటుంది. అనగా మనం పతనావస్థలోనికి వెళ్ళిపోతాం. ఆ పాపములోనే సంసోను పడిపోయాడు, ఆ పాపములోనే దావీదు పడిపోయాడు, ఆ అవిధేయతలోనే సంసోను కొట్టుకుపోయాడు. క్షమించాలి, ఆ అవిధేయతలోనే చూడండి సౌలు కొట్టుకుని పోయాడు. మనం ఏ పార్టీ వారమండి? కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని ప్రజలుగా ఉంటుంది మనం. చూడండి అంతేకాకుండా వాటి పట్ల మనలో చిరాకు, ఏహ్యభావాన్ని, దుఃఖాన్ని కలిగిస్తాయి. ఈ విశ్వాసం మనలో ఉంటే వాటిని బట్టి మన ప్రభు దగ్గర వేడుకొని దుఃఖించి కన్నీరు కాచి ప్రభు సహాయాన్ని బట్టి విడిపించబట్టడానికి మనలో ఉన్న విశ్వాసము మనకు సహాయం అనేది చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూడండి, దేవుని బిడ్డలుగా మనం ఉంటున్నాం. మన విశ్వాసం మనకు విజయాన్ని తీసుకురావాలంటే, మన విశ్వాసాన్ని బట్టి మనం గెలిచిన వారిగా ఉండాలంటే, మన విశ్వాసాన్ని బట్టి మనం జయశీలుగా నిలబడాలంటే చూడండి మనకు విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన విశ్వాసం లేకుండా మనం ఏమీ సాధించలేము. మనం నిమిత్త మాత్రము కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంటుంది మనం, దేవుని పిల్లలుగా ఉంటుంది మన పిల్లలు. చూడండి ఈ యొక్క ఏవైతే లోక సంబంధం అనేవన్నీ ఉన్నావో ఆ ముళ్ళ తుప్పులని ఆ లోక సంబంధం అన్నిటి కూడా ఈ విశ్వాసము త్రుంచి ఆ విశ్వాసము కుక్కటి వేలతో పెకిలించి మన దరిదాపురకు రాకుండా మనకు సాయం చేస్తుంది. మనము ప్రభులో బలవంతులుగా నిలబట్టి, మనము ప్రభులో బలమైన వారిగా ఉండటానికి చూడండి సహాయం చేస్తుంది. కాబట్టి లోకాన్ని జయించిన లోకమును జయించిన విజయం ఏంటంటే అది మనం కలిగి ఉన్న విశ్వాసము. మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకాన్ని జయించాలి. పేతురు జయించాడు, పౌలు జయించాడు, యాకోబు జయించాడు, యోహాను జయించాడు. కడమ అపోస్తలులు
నేటి వరకు కూడా అనేక మంది గొప్ప సేవకులు వాటిని జయించి విజయోత్సవంతో దేవుని పక్షంగా వారు నిలబడుతున్నారు. కాబట్టి మన వరుస క్రమములో మనము కూడా ఆ విజయోత్సవంతో ఆ వాక్య ఖడ్గమును చేతబట్టుకొని విజయోత్సవంతో ప్రభుపక్షంగా మన వరుస క్రమములో మనము కూడా నిలబడాలంటే మనలో విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసమే మనకు ఒక గొప్ప ఆయుధము. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మరొక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనంలో ఒక భాగాన్ని మనం చూద్దాం. అక్కడ స్ముర అనే మరి స్మురకు ఎఫెసుకు ఉత్తరమున చూడండి. స్ముర ఎఫెసుకు ఉత్తరమున దాదాపుగా 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం. ఆ పట్టణానికి లేక ఆ పట్టణంలో సంఘానికి ఆయన ఉత్తరం రాస్తూ ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. కొంత మాట్లాడుతుంటాడు కదా, అది చాలా పురాతనమైన పట్టణము, దాని పేరు పొందిన పట్టణము అని పురాతనమైన పట్టణం అని పేరు పొందిన పట్టణం అది. అయితే ప్రస్తుతము ఆ టర్కీలో టర్కీ అని దానికి మారు పేరు ఉంది. తర్వాత ఇజ్మత్ అని ఉంది కాబట్టి ఆ సంగతిని మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి చదువు చూడండి. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 8వ వచ్చిన రాయబడిన మాట్లాడిందంటే, స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ రాయము, మొదటి వాడును కడపడిన వాడనై ఉండి మృతుడనై మరలా బ్రతికిన వాడును చెప్పు సంగతులేమనగా, నీ శ్రమను నీ దరిద్రతను నేనెరుగుదును. ఆయనను నీవు ధనవంతుడివే, తాము యూదులమని చెప్పుకొనొచ్చు, యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేనెరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకము. చాలా మంది స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ స్మరలో ఉన్న సంఘపు దూతకు అనగా ఆ సంఘానికి ఆయన ఉత్తరం రాస్తుంటాడు. నీకు అనేకమైన శ్రమలు ఎదురైనాయి కానీ భయపడకము, నేను నీకు తోడుగా ఉన్నాను. కాబట్టి శ్రమలు వస్తవి, కష్టాలు వస్తవి, కానీ వాటిని మనం జయించాలంటే మనలో బలమైన విశ్వాసం మనలో ఉండాలి. విశ్వాసం లేకుండా ప్రభుపక్షంగా మనం ఏం చేయలేమండి. మన చుట్టూ అనేకమైన పరిస్థితులు ఉన్నవి మనల్ని బలహీనపరచడానికి, మనం భ్రమపరచడానికి. ఇప్పుడు అపవాది ఎలా ఉండంటే గద్దించు సింహములే ఎవరు రింగుతున్నారని చెప్పి తిరుగులాడుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మన యొక్క బలమైన విషయాలు ఏ విధంగా అయితే మనకు తెలుసో అదేవిధంగా మన బలహీనతలు కూడా అపవాదికి తెలుసు. మనం ఎక్కడ లొంగిపోతామా, మనం ఏ విధంగా లొంగిపోతామా, మనం ఎక్కడ బలీనమవుతామా, మనం ఎక్కడ విశ్వాసాన్ని మనం కోల్పోతామా అనే విషయాలన్నీ మనకంటే ఎక్కువగా తెలుసు. మరొక మాట జ్ఞాపకం చేస్తే భర్తలు కావచ్చు, భార్యలు కావచ్చు, పిల్లలు కావచ్చు, కొన్ని సందర్భాలలో భర్త విషయాలు భార్యకి తెలియని విషయాలు ఉండొచ్చు, కానీ అపవాదికి తెలుసు. కొన్ని విషయాలు భార్యకి సంబంధించిన విషయాలు తన భర్తకు తెలియకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు. కొన్ని విషయాలు పిల్లల విషయాలు తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, కానీ అపవాదికి తెలుసు. తనకు మరుగైంది ఏది కొలేదు. కాబట్టి మన బలహీనతల మీద పట్టు దెబ్బ కొట్టి మనల్ని లోపర్చుకోవటానికి వాడు గద్దించే సింహములే మన చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు, మన పక్కనే ఉంటూ ఉన్నాడు. కానీ చూడండి, ఇక్కడ అంటే కదా సంఘపు దూతగా చెప్తారు కదా, నీ శ్రమలను నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడివే. మన కొదువు కలిగితే తప్పేం లేదు పిల్లరా. ఉన్నో విషయాలతో ఉన్నవాడితో మనం తృప్తిపడడం. ఈరోజు చూడండి, భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉంటున్నవి. అనేక మందికి ఉద్యోగాలు ఊడిపోయినవి, అనేక మంది జీవనోపాధి కోల్పోయారు. అయినను సరే నువ్వు దేవుని బిడ్డగా ఉంటున్నావు కాబట్టి, దేవుని రక్తము చేత కడగబడ్డావు కాబట్టి, దేవుని ప్రణాళికలో జగత్ ఉత్పత్తి వేయబడక ముందే, లేక నీ తల్లి గర్భములో నువ్వు పిండముగా ఏర్పడక ముందే నువ్వు దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నావు కాబట్టి
పునరా దేవుని వైపు చూడు. అయ్యో నాకు ఇది లేదే, నాకు అది లేదే, నాకు వస్త్రాలు లేవే, నాకు భోజనం లేదే, నాకు పానీయం లేదే, నాకు అవసరాలు తీర్చలేవే, నేను కొద్దిలో ఉన్నాను, ఇక దరిద్రతలు అనుకున్నాను. కానీ పునరా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. మనం కొద్దు కలిగిన వారిగా, కొరత కలిగిన వారిగా, లేమి కలిగిన వారిగా, అవసరం కలిగిన వారిగా మనము పిల్లరా మరి పిల్లరా ఈ యొక్క లోకములో విడబడమనే చిత్తం ఎంత మాత్రము కూడా కాదు. వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. ఆ దినమున అబ్రహాము చేసిన వాగ్దానము, పిల్లరా ఇస్సాకు చేసిన వాగ్దానము, యాకోబుకు చేసిన వాగ్దానము 430 సంవత్సరాల తర్వాత తన ప్రజలకు పిల్లరా నెరవేరుస్తూ ఉన్నాడు తన బిడ్డల పక్షంగా. వారిని విడవని దేవుడు మళ్ళీ విడుస్తాడా? ఈ దోతుతో కూడా అంటున్నాడు, నీ దరిద్రతను నీ శ్రమలను నేను ఎరుగుదును, నువ్వు ధనవంతుడివే, భయపడకు, నేను నీ పక్షంగా ఉన్నాను. అవును పిల్లరా, ఈరోజు ఆయన మన పక్షంగా ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. మనకు సాయం చేయడానికి, మనల్ని బలపరచడానికి, మనల్ని ఆదరించడానికి, మనల్ని హెచ్చించడానికి, మన ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవడానికి, మనల్ని బట్టి ఆయన గనపరచబట్టడానికి పిల్లరా ఆయన మన పక్షంగా ఉంటున్నాడు. కాబట్టి ప్రభుపక్షం నిలబడదా పిల్లరా? లోకాన్ని జయించిన విజయము మన విశ్వాసమే. కాబట్టి విశ్వాసము ద్వారా మనకు విజయం కలుగుతుంది, విశ్వాసం ద్వారా మనకు జయం కలుగుతుంది, విశ్వాసం ద్వారా మనకు ఘనత కలుగుతుంది. కాబట్టి మనం ప్రభు వైపు చూద్దాం, మనల్ని బలపరుచుకుందాం, ధైర్యపరుచుకుందాం. విశ్వాసముతో లోక వైపు చూడగా, లోకాశల వైపు చూడగా, లోక ఆచారాల వైపు చూడగా, లోక కోరికల వైపు చూడగా, మనల్ని క్రమక్రమముగా బలహీనపరచడానికి మనల్ని భ్రమపరుస్తున్న అనైతికమైన పరిస్థితుల వైపు చూడక ప్రభు వైపు చూసుకుందాం, ప్రభు వైపు చూద్దాం, మనల్ని బలపరుచుకుందాం, ప్రభు మీద ఆధారపడదాం. ప్రభు తప్పకుండా మనకు సాయం చేసి మనల్ని బలపరిచి పునరా మనకు ఒక సకటి సాక్ష్యాన్ని ఇచ్చి తనకు మహిమకరంగా మనతో ఉన్న వారికి అనేకులకి మన మాదిరిగా నిలబెట్టి తన ఆఖరికి సిద్ధపరిచి మన ముందుకు నడిపిస్తాడు. చిన్న వాక్యం దేవుడు దీవించి కాక పిల్లరా మనందరం ప్రార్థన చేసుకుందాం. మోకరించినట్లయితే మనందరూ కూడా తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న మాటలు బట్టి వ్యక్తిగతంగా స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, జీవాధిపతి, ఘనమైన దేవ, మీ ఘనమైన నామమును వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఆశ్చర్యాకరుడా, సమాధానకారకుడా, నిత్యులకు తండ్రి, కృపగల దేవానికి వందనాలు. ఇదిగో నాయన అయ్యా మీకే స్తోత్రములు. మరొకసారి అయ్యా విశ్వాసం బట్టి మమ్మల్ని మేము బలపరుచుకోవటానికి, మమ్మల్ని మేము ప్రోత్సాహపరచుకోవటానికి మాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా తండ్రి, అయ్యా మీకే స్తోత్రం. మీ ప్రజలు యెహోషువ నాయకత్వములో అయ్యా మీకే స్తుతులు ప్రభువా. యోర్దాను నదిని దాటిన తర్వాత నాయన యెరికో పట్టణం సమీపంకి వచ్చినప్పుడు ప్రభువా మీ ఆజ్ఞకు లోబడి ప్రజలందరూ కూడా నాయన 6 రోజులు ప్రభువా రోజు ఒక నాయన ఒకసారి మీ ఆజ్ఞకు లోబడి ఆ పట్టణము చుట్టూ తిరిగి ఇదిగో నాయన ఆర్భాటము చేసి బోరలు ఊదారు ప్రభువా. అదేవిధంగా నాయన 7 మారు మీ ఆజ్ఞకు లోబడి 7వ దినమున 7 మార్లు ప్రభువా ప్రదక్షిణము చేసి బోరలు ఊదినప్పుడు నాయన ఇదిగో ఆ బలమైన గోడలు ప్రభువా, ఆ విశాలమైన గోడలలో నాయన పునాదులతో సైతము నాయన భూమి లోపలికి కృంగజేసిన దేవుడు నాయన మీకే వందనాలు నాయన. కార్యం జరిగిందంటే విశ్వాసమే నాయన. మా విశ్వాసమే మాకు విజయాన్ని కలిగిస్తుంది. మా విశ్వాసమే, మా నమ్మకమే మమ్మల్ని విజయశీలులుగా మీ సన్నిధిలో నిలబెడుతుంది ప్రభువా, నీకు వందనాలు. అవును నాయన, మా చుట్టూన్న పరిస్థితులు అనేకలు ఉంటున్నాయి ప్రభువా. వాటి వైపు మేము చూడక నాయన, వాటి వైపు మేము చూడక మీ వైపు చూచి విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా మీ వైపు చూచి ప్రభువా మమ్మల్ని మేము ధైర్యపరచుకొని బలపరుచుకొని ప్రభువా మీ కృపలో ముందు సాగటానికి సహాయం చేయండి. కృప చూపండి, ఆదరించు నాయన. ఇదిగో నాయన, వాక్యమైన ప్రతి ఒక్కరిని మీ కృపలో బలపరచండి, భద్రపరచండి, ఆదరించండి. ఇదిగో నాయన, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎందరైతే మీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వాక్యాన్ని వింటున్నారో వారందరినీ మీరు పట్టుకునండి ప్రభువా. ఈ వాక్యము వారందరి యొక్క జీవితంలో ప్రభువా వెలుగుగాను వారికి దీవెనకరంగా ఉండటానికి సాయం చేయదండి, బలపరచండి ప్రభువా, ఆదరించండి నాయన. మీకే వందనాలు.
పరిశుద్ధురానికే స్తుతులు చెల్లిస్తున్నాం. కృపగల దేవానికి వందనాలు నాయన. అయ్యా మీ వాక్యం సెలవుస్తుంది, వాక్యాన్ని వినివారు మాత్రమై ఉండకుండా విన్న వాక్యాన్ని అయ్యా ఆచరించమంటున్నావు ప్రభువానికే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, మీరు మాకు చెప్పిన మాటలు అయ్యా మేము వినడమే కాదు, అయ్యా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఆ ప్రకారంగా జీవించడానికి కూడా అయ్యా మీ యొక్క ఆత్మ నడిపింపును మాకు దయచేయండి నాయనా. లోకమును జయించిన విజయము మా విశ్వాసమే ప్రభువా. అయ్యా మీకే స్తోత్రములు తండ్రి. మహిమాన్వితురానికి వందనాలు, సర్వోన్నతురానికే స్తోత్రములు, ఆశ్చర్యాకరుడా మీకే స్తుతులు ప్రభువా. కనికర సంపన్నుడా మీకు వందనాలు చేస్తున్నాం తండ్రి. అయ్యా మీకే స్తుతులు చేస్తున్నాం. ఆదరించండి, బలపరచండి, వీళ్ళందరూ చుట్టూ మీకు కంచేయండి, మీకు ఆదరించండి. ఇదిగో నాయన మరొకసారి అయ్యా మా దేశాన్ని, మా ప్రాంతాన్ని, మా రాష్ట్రాన్ని ఇదిగో నాయన ఈ యొక్క కీడుని బట్టి ఎన్ని దేశాలు అయితే అయ్యా 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 శ్రమపరచబడుతున్నాయో, కృంగిణ స్థితిలో ఉన్నాయో ప్రభువా, ఆ దేశాలన్నిటి కూడా కనికరించండి, ఆదరించండి ప్రభువా. నిశ్చితమైతే నాయన ఈ కీడు నుండి ప్రపంచాన్ని విడిపించండి, విడుదల దయచేయి ప్రభువా. నీకు వందనాలు అయ్యా, మీకే స్తోత్రము నాయన. ఇదిగో అయ్యా మీ వాక్యం మేము చదువుతున్నాం ప్రభువా. అవిధేయులైన ప్రజలు అయ్యా ఆ సీనాయి పర్వతము చుట్టూ అయ్యా అవిధేయులైన ప్రజలు పన్నుటాకులు రాలిపోయినట్లు అయ్యా మేము వాక్యం చదువుతున్నాం. కానీ ఇదిగో ఇప్పుడైతే ప్రభువా అయ్యా మా చుట్టూ పరిస్థితులు బట్టి అయ్యా ప్రజలు అయ్యా పన్నుటాకు వాళ్ళే రాలిపోతున్నారు ప్రభువానికి స్తోత్రం. మా కళ్ళతో మేము చూస్తున్నాం నాయన. అయ్యా కనికరించు తండ్రి, కనికరించు ప్రభువా, కనికరించు నాయన, కనికరించడు తరివి కొందనాలు, కృప చూపండి ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా మా పాపములు మీరు పెట్టి చూస్తే మీ సరళ నిలవలేవు. పరిశుద్ధుడానికి వందనాలు నాయన. మానవులముగా నాయన మీ సరళ నిలబడటానికి మాకే అర్హత ఉంది ప్రభువా, ఏ యోగ్యత ఉంది నాయన. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా మీకే వందనాలు. మీ కృపను బట్టి నాయన, మీ వాగ్దాన్ని బట్టి ప్రభువా అయ్యా ఇక తండ్రి మీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మేమనైనా మీ పక్షంగా నిలబడుతున్నాం, మొరపెడుతున్నాం తండ్రి. మీకు వందనాలు. కృప చూపండి నాయన, కనికరించండి తండ్రి, ఆదరించండి ప్రభువా. ఇదిగో ఈ వైరస్ ద్వారా ఎంతమంది అయితే పట్టబడి ఉన్నారో వారందరినీ కూడా మీరు ముట్టండి నాయన, వారందరినీ కూడా మీరు తాకండి ప్రభువా, వారందరినీ కూడా మీరు బలపరచండి తండ్రి. వారందరినీ కూడా మీ రక్తము చేత కడగండి నాయన. పరిపూర్ణ స్వస్థత దయచే నాయన, మంచి ఆరోగ్యం దయచే ప్రభువా, నూతన బలము చేత నింపడు తండ్రి. నాయన మీకే స్తుతులు చెల్లిస్తున్నాం. పరిపూర్ణ విడుదల దయచేయండి. అదేవిధంగా నాయన అయ్యా త్వరితగతిగా ప్రభువా ఇదిగో మిసల ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయనా అయ్యా ఈ వైరస్ గురించి వ్యాక్సిన్ త్వరగా రావడానికి సాయం చేయ తరివి కొందనాలు. అయ్యా నాయకులతోనూ, ప్రధానులతోనూ, అధికారులతోనూ మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా శాస్త్రవేత్తలతో మీరు మాట్లాడండి ప్రభువా, మీరు బలపరచండి ప్రభువా, కనికరించండి తరివి కొందనాలు. ఇదిగో కొన్ని మానవ ప్రయోగ దశలో ఉంటుందిగా ప్రభువా అని కొందనాలు. అయ్యా వారి ప్రయాసం మీరు సఫలపరచండి తరివి కొందనాలు చేస్తున్నాం తండ్రి. మహిమాన్వితురానికే స్తుతులు ప్రభువా, కృప చూపండి తండ్రి. ఆ యొక్క ప్రభువా నైనా మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. వ్యాక్సిన్ ప్రభువా మానవాళికి దీవెనకరంగా మీరు మార్చండి ప్రభువా, అందరూ మీ రక్తాన్ని ప్రోక్షించండి ప్రభువా, పరమౌషధిగా మీరు మార్చి ప్రభువానికే వందనాలు. కృప చూపండి తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తాం నాయన. అదేవిధంగా తండ్రి మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన యేసుక్రీస్తు ప్రార్థన పరిచయం అన్నిటినీ ప్రభువా మీ చెలకు అప్పగిస్తున్నాం. ప్రతి సంఘమును, ప్రతి సేవకుని అయ్యా అయ్యా మీకే స్తోత్రములు తండ్రి. ప్రతి విశ్వాసం ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరు దర్శించండి, బలపరచండి, ఆదరించండి, అయ్యా అభివృద్ధిపరచండి ప్రభువా. మీ మేలు చేతి నింపండి. ఎంతవరకు మాతో మీకు వందనాలు చేస్తూ ఈ చిన్న ప్రార్థన మీ పాసన చేసుకుని ప్రార్థన ప్రతిభ దయచేసి సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందగలరని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వినయముగా అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మను ఆదరణకర దేవుని యొక్క సన్నిధి, సమాధానము, దేవుని నెమ్మది మనకును సకల పరిశుద్ధులకును ఈ యేసుక్రీస్తు ప్రార్థన పరిచిన అందరికీ సదాకాలము తోడైండి, ఆదరించి బలపరిచి ఆయన రాకడకు సిద్ధపరిచి ముందుకు నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.